ఇంకా క్లోజ్ చేసేటప్పుడు మీ అందరికీ తెలిసినటువంటి విషయం బుక్స్లోంచి లేకపోతే ఇంకోటి బ్రూస్లీ గురించి ఇందాక ఏవో రకరకాలు అనుకున్నాం. అవన్నీ వద్దు, మన కళ్ళెదురుగుండా జరిగింది. 1983 వరకు కూడా 1983 ఈ ముఖ్యమంత్రి క్యాండిడేట్లు కానీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు కానీ ప్రజల్లోకి ఇప్పుడు వచ్చేవారు కాదు. ఒక ఊరు వచ్చి ఆ ఊళ్ళో ప్రెసిడెంట్ ఎవరు ఉంటే ప్రెసిడెంట్ని కలిసి వెళ్ళిపోయేవాడు ఎమ్మెల్యేగా క్యాండిడేట్. ఆ ప్రెసిడెంట్ గారు ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచేవారు, పలానా వాడికి వేయాలరా అంటే వేసేవారు. అందుకే ఆ ఎమ్మెల్యే ఎవడో ఎవరికీ తెలియదు. ఎమ్మెల్యేనంటే ప్రధానమంత్రి లెవెల్లో చూసేవారు ఆ రోజుల్లో మేము చిన్నప్పుడు. కానీ 1983లో అంటే కేంద్రంలో అక్కడ ఎవరు చెప్పితే వాళ్ళే ముఖ్యమంత్రి అయ్యేవారు అప్పటిదాకా కాంగ్రెస్ గవర్నమెంట్లో. 1983లో ఎన్టీ రామారావు గారు 60 సంవత్సరాలు దాటింది, అప్పుడు రిటైర్ అయిపోయాడు. సినిమా ఫీల్డ్లో రిటైర్ అయ్యి 60 ఏళ్ల తర్వాత ఒక వాహనం ఓటు వేసుకుని మొత్తం శ్రీకాకుళం నుంచి కంబైన్డ్ స్టేట్స్లో 2 రాష్ట్రాలు తెగ తిరిగేశాడు. ఆ ఎండను బడి రోడ్డు పక్కన చెట్ల కింద స్నానాలు చేసేవాడు. బహుశా మీరు హిస్టరీ చూస్తే తెలుస్తుంది. ఫుడ్డు పేదవాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి కులంతో మతంతో సంబంధం లేకుండా భోజనం చేసి రోడ్డు పక్కన స్నానాలు చేసేవాడు. ఒక తుండోటి చుట్టుకుని బకెట్లతో నీళ్ళు పెట్టుకుంటే స్నానాలు చేసేవాడు. అలా వెళ్ళిపోయేవాడు అంతే. ఒక వరవడి సృష్టించి అసలు ఎటువంటి రాజకీయ అనుభవం లేకుండా ముఖ్యమంత్రి అయిపోయాడు. అమ్మ కరెక్టనా? కష్టం అంటే కష్టం గురించి చెప్తున్నాను ఎంతకీ. ఆ ఎండను బడి 60 సంవత్సరాల వయసు వృద్ధుడు 60 ఏళ్ల వయసులో 2 రాష్ట్రాలు కలిపి ఆ రోజుల్లో ఎండను తిరుగుతుంటే అందరికీ ఆశ్చర్యం వేసేది, జాలేసేది. ఆయన ముఖ్యమంత్రిని చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అంతలా తిరగలేదు, కానీ ఆయనకున్న రాజకీయ పరిజ్ఞానంతో వాటితోటి ఇంకా తెలుగుదేశం పార్టీలో ఆయన 2 టర్ములు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. రాజశేఖర రెడ్డి గారు అవ్వాలని చెప్పి చాలా ప్రయత్నం చేశారు, కానీ అవలా. కానీ 2000 ఇది కరెక్ట్ కాదని చెప్పి ఆయన ప్రజల్లో తిరగడం మొదలుపెట్టారు రాజశేఖర రెడ్డి గారు. సుమారుగా 6 రోజుల్లో అరికాళ్ళు బొబ్బలు వచ్చేలా తిరిగారు ఆయన. ఆయన కూడా ఆల్మోస్ట్ 2 రాష్ట్రాలు నడక. ఎన్టీ రామారావు గారికి ఈయనకి తేడా ఏంటంటే ఎన్టీ రామారావు గారు నడవలేదు, కారులో తిరిగారు, వాహనంలో తిరిగారు. బట్ మొట్టమొదట పాదయాత్ర చేసిన ఘనత ఎవరికి దక్కుతుంది? రాజశేఖర రెడ్డి గారు, మహానుభావుడు. అలాగే ప్రజల మధ్యలో తిరిగి ప్రజల సమస్యలు కనుక్కుంటూ అంతలా కష్టపడితే రాష్ట్రం దీవించింది ఆయన 2004లో. ఒక్కసారి కాదు 2 సార్లు సీఎం అవనిచ్చింది. అయిన తర్వాత రెండోసారి కూడా సీఎం అవ్వకపోతే అప్పుడు ఇంక చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ కాదని చెప్పి ఆయన మొదలెట్టారు. ఆయన కూడా పాదయాత్ర కాదు కానీ వాహనం ఒకటి వేసుకుని ఆయన మొత్తం రాష్ట్రం అంతా తిరిగారు. మళ్ళా 2014లో ఆయన తిరిగిన తర్వాత ఆయన అయ్యారు. జగన్ గారు 2014లో పోటీ చేశారు, ఆదరించలా. కాదనుకుని మళ్ళీ ఆయన ఏం చేశారు? వాదారపు యాత్రను మళ్ళీ పాదయాత్రగా మార్చుకుని 3600 కిలోమీటర్ల ఎండనక వాననక ఆయన రాజకుమారుడే కదా, బోళంత ఉందా తిరగక్కర్లా. అందరినీ హగ్ చేసుకుని అందరినీ పలకరించి మొత్తం అన్ని కిలోమీటర్లు చేస్తే అన్ఎక్స్పెక్టెడ్గా బ్లస్ చేశారమ్మ కరెక్టనా? ఆయన ఊహించలా. అంటే కష్టానికి ఉండే విలువ నేను చెప్తున్నా. ఆయన ఎండలో తిరిగి ఏమన్నా మన పిల్లలు అంతకన్నా కష్టపడుతున్నారా చెప్పండి? 2019 ముందు జగన్ గారు కష్టపడినంత ఎక్కువ కష్టపడుతున్నాడు ఎవడన్నా? మన పిల్లలంత ఎండలకేం పంపట్లేదే. అలా తిరుగుతూనే ఉన్నారు. ఎవ్రీ ఫ్రైడే ఎవ్రీ థర్స్డేను హైదరాబాద్ వెళ్ళేవారు అటెండ్ అవ్వడానికి. మిగతా 6 రోజులు తిరగడమే. ఇంకా చెప్తాను, జైల్లో ఉన్నారు పిల్లలిద్దరు, చిన్నపిల్లలు, జగన్ గారి పిల్లలిద్దరును ఆ ఓక్రిడ్జ్లో ఎక్కడో చదువుతుండేవారు. నిజంగా మహానుభావుడు. మరి పిల్లలతో కూడా స్పెండ్ చేసి ఉన్నాడు ఆయన. అయితే పాదయాత్ర, లేదంటే హైదరాబాద్ వెళ్ళి సంతకం పెట్టి రావడం. ఆ కాలం అంతా అలాగైపోయింది. అంటే కుటుంబాన్ని కూడా త్యాగం చేసి ఆయన అంతలా చేసేటప్పటికి ప్రజానీకం ఆయన బ్లెస్ చేసి బ్రహ్మాండమైన మెజారిటీతోటి మళ్ళీ ముఖ్యమంత్రిని చేశారు. పోనీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కుదురుగా కూర్చున్నారా? మళ్ళీ లోకేష్ని పట్టుకుని అసెంబ్లీలో బాడీ షేమింగ్లు ఎన్ని చిన్నవి అయినాయి. ఇక్కడ దేన్ని అవమానంగా తీసుకోకూడదు. అంతకుముందు జగన్ గారిని చేశారు, గుర్తుందా మీకు? మీరు పాత పిక్కలు తీసి చూస్తే 2014 తర్వాత అసెంబ్లీలో జగన్ గారికి అవమానాలు అయినాయి. అవమానాల నుంచి ఆయన బయటకు వచ్చి ఆయన ప్రజల్లో తిరగడం మొదలుపెట్టారు. సేమ్ మళ్ళీ లోకేష్ గారికి ఏమైంది? లోకేష్ గారు నువ్వు ఎమ్మెల్యే అవ్వలేదు, నువ్వు మినిస్టర్ అయిపోయి అయ్యి అందరికీ ఆయనలో కసి అన్నీ వచ్చినాయి. నువ్వు పందిలా ఉంటా ఉన్నారు, లావుగా ఉన్నాడని, వెయిట్ తగ్గాడు చక్కగా. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఎదరాళ్ళు విమర్శించి మనకు మంచి చేస్తారు. ఇంకా ఆయన 3000 కిలోమీటర్లు ఆయన తిరిగేశాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు 2019 పార్ట్ టైం పొలిటీషియన్, వాస్తవం మాట్లాడుకుందాం. ఆయన తిరిగారు, కానీ 19 ముందు జనాలు అంత నమ్మలా. కానీ 19 తర్వాత ఫుల్ టైము ఆయన తెగ పాదయాత్ర చేశారు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అసలు మరి పవన్ కళ్యాణ్ గారు 21 పోటీ చేస్తే 21 వచ్చేసినాయి. అక్కడ తెలుగుదేశానికి కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరు ఊహించలేదు కదా.
ఆ లోకేష్ పాదయాత్ర అవ్వచ్చు, లేదా మన అవసరం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కావాలని అవసరం కావచ్చు, ఏదైనా ఇవాళ మనందరం కలిపి మళ్ళీ తీర్పిచ్చాం. అవునా కదండి? ఇదంతా దేనికి ఇచ్చారు చెప్పండి? కష్టానికా కాదా? ఏమండి మరి ఇప్పుడు వాళ్ళంతా కష్టపడి డబ్బున్న వాళ్ళే కదా, వాళ్ళంతా ఎందుకు తిరగాలి ఎండలో వాళ్ళంతా? సో వాళ్ళు కష్టపడి ఏదో కావాలనుకుని వాళ్ళే అంతలా కష్టపడుతున్నప్పుడు మనం ఎంత అండి? మన ఆర్థిక స్థితులు ఏంటి, మన సోషల్ స్టేటస్ ఏంటి, మనం ఎంతటి వాళ్ళం అసలు యాక్చువల్గా? ఎండలో పంపడానికి భయపడిపోయి గట్టిగా ఒక 2 గంటలు కూర్చోబెట్టి చదివించడానికి భయపడిపోతే మీరు చూడండి, ఆ పాదయాత్ర చేసినప్పుడు ఎవడు కూడా 4-5 గంటలు నిద్రపోయి ఉండరు. ఓ నైట్ ఒకళ్ళ ఇంట్లో పడుకుంటారు, ఇంకో నైట్ ఇంకొకళ్ళ ఇంట్లో పడుకుంటారు. సేమ్ బెడ్ కాదు. మన దరిద్రం ఏంటంటే బెడ్ మారితే నిద్రట్టదు మనకి, సాగుదల అంతేనా? అందుకని ముందు అందరం కూడా ఒకటి గుర్తించండి. ఇలా నేను మాట్లాడచ్చు కదా, అలా పర్లేదు కదా. ఇందాక చెప్పాను పెద్దవాడిని, నేను వెటకారం చేయట్లా. మనం అంటే నన్ను కూడా కలుపుకుంటున్నాను నేను. సాగుదల అంటాం మనం, సాగితే ఏదైనా చేస్తాం మనం. అందుకని సాగుదల జోలికి వెళ్ళకండి, తాట తీయండి పిల్లల్ని. గుర్తుపెట్టుకోండి, బ్రహ్మాండమైన కత్తి తయారవ్వాలంటే ఇనప ముక్క కూడా ఎర్రగా కాల్చి కొడితేనే సాగుద్ది. పొట్లకాయ బారుగా పెద్దగా అవ్వాలంటే దాన్ని కట్టినట్టు రాళ్ళు కడితేనే అవుద్ది. ఎక్కడో పడున్న శిల ఎందుకు పనికిరాదని అనుకుంటున్నారు. గేదె పేడ వస్తుంది, కుక్కలు పాస్ వచ్చినాయి, వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అందు మీద కూర్చుంటున్నారు. ఎందుకు పనికిరాదు అనుకున్న శిల ఒక శిల్పి అలా వెళ్తా చూశాడు. ఒకసారి టచ్ చేసి చూశాడు, ఏంటి రాయి తేడాగా ఉంది, మామూలు రాయి కాదు ఇది, ఒక మంచి శిల, దీని నుంచి ఒక గొప్ప శిల్పాన్ని తయారు చేయొచ్చు. వెంటనే ఒక ట్రాక్టర్ అట్టుకొచ్చాడు. అప్పటిదాకా అలా పడి ఎన్నో సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల నుంచి పడి ఉంది, ఎక్కింది. అంతకుముందు పాసు, కుక్కలు మేకలు అభిషేకం చేసేవి. దేంతో? పాస్తోటి అభిషేకం చేసేవి. ఆ రాయిని పట్టుకెళ్ళి శిల్పి లక్షల కొద్దీ ఏది ఆ సిజిల్ హ్యామర్ పెట్టి కొట్టాడు. అట్లని కొట్టి దానికి ఒక రూపాన్ని తీసుకొచ్చి ఒక దేవుడు విగ్రహంగా తయారు చేస్తే, ఎవరో ఊళ్ళో ఏదో విగ్రహం పెడదాం అనుకుంటున్నారు గుడి కట్టి, వాళ్ళ కంటపడింది 4 లక్షలు 5 లక్షలు పెట్టి కొనుక్కునేదాన్ని. ఏమంటంతేనా? బాజా భజంత్రులతోటి ఒక ట్రాక్టర్ లారీ వేసుకొచ్చి పురోహితుని తీసుకొచ్చి మినిస్టర్లను వేసుకుని ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆ రోజు 4-5 ఊళ్ళు జనాలను పిలిచి అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేస్తే అందరూ వచ్చే సాష్టాంగ నమస్కారం పెడతారు. ఏమా కరెక్టేనా? ఏమా సాష్టాంగ నమస్కారం పెట్టారు దేనికి? రాయికి. అందరికీ తెలుసు. పిల్లాడు అడుగుతాడు, అమ్మ అందులో నిజంగా వెంకటేశ్వర స్వామి ఉంటాడా, అందులో నిజంగా అమ్మవారు ఉందా? సమాధానం మన దగ్గరే ఉండదు. ఉందని చెప్పలేం, ఇంకొక వచ్చిన తర్వాత ఒకసారి చూపించి అంటాడు. కానీ మనందరం వెళ్ళి నమస్కారం పెడతా. నాకు చిన్నప్పటి నుంచి ఉన్నాయి ఈ ఆలోచనలు. నిజంగా అందులో అది రాయే కదా. కాతేరు మన స్కూల్ ఉన్నటువంటి విలేజ్ శిల్పాలకు ప్రసిద్ధి అండి. స్టేట్లో చాలా చోట్ల నుంచి వచ్చి అక్కడి నుంచే పట్టుకెళ్తారు గుళ్ళో విగ్రహాలు అయ్యని. శిల్ప నిలయాలు బోళ్ళని ఉంటాయి మన స్కూల్కి వెళ్ళే దారిలో. అక్కడ నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు చూస్తూ ఉండేవాడు, వాళ్ళు ఎక్కువ కొడుతూ ఉండేవారు, కాళ్ళతో ఎక్కువ కొడుతుండేవారు. విగ్రహం తయారైన తర్వాత కూడా ఎక్కువ కూర్చునేవారు. అమ్మవారి విగ్రహం మీద ఎక్కువ కూర్చుని కాళ్ళ మీద కూర్చుని తోముతూ ఉండేది. దేవుడి విగ్రహం మీద కాళ్ళు తొక్కేస్తున్నాడు ఏంటనే. అన్నీ అయిన తర్వాత మళ్ళీ అదే విగ్రహాన్ని అందరూ పట్టుకెళ్తూ ఉండేది. చూస్తూ ఉండేవాడిని, అన్ని బాజా భజంతులతో తీసుకెళ్తూ ఉండేవారు అనమాట. తర్వాత నాకు ఆలోచన ఒకటి వచ్చింది. ఏంటంటే అది మనం దండం పెట్టొచ్చా, ఏది సాష్టాంగ నమస్కారం చేయొచ్చా అంటే నాకు అనిపించింది చెయ్యాలి గ్యారంటీగా. అందులో దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. అమ్మవారు ఉందా? ఎలాగా అంటే నాకు అనిపించింది అనమాట. అసలు ఒక మనిషిని తీసుకెళ్ళి అన్ని దెబ్బలు కొడితే మనిషి తట్టుకుంటాడండి? ఆ రాయికి ప్రాణం ఉంది అని చెప్పి అనుకుంటే, ఆ ప్రాణం కలిగినటువంటి రాయి అన్ని దెబ్బలు తింటే ఎంత ఏడ్చి ఉంటుంది, ఎంత బాధను తట్టుకొని ఉంటుంది. దాన్ని హ్యామర్ పెట్టి కొడుతున్నప్పుడు 2 ముక్కలుగా విడిపోలేదే, 10 ముక్కలుగా విడిపోలేదే. ఆ దెబ్బలన్నింటినీ తట్టుకుని ఒక రాయి ఒక దేవుడు విగ్రహంగా మారితే అది పూజలు అందుకుంటుంది. ఏమన్నా తప్ప? ఆ విధంగానే జగన్ గారు మామూలు మనిషి ఆ జనాల్లో తిరిగి ఒక వ్యక్తిగా తీర్చిదిద్దబడి ముఖ్యమంత్రి అయ్యాడు. అలాగే ఇప్పుడు లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన బిడ్డలు కూడా ఒక మంచి ఇంజనీరు, ఒక డాక్టర్ కావాలంటే అలా దెబ్బలు తినాల్సిందే. దెబ్బలు తింటేనే పూజలు అందుకుంటారు, దెబ్బలు తింటేనే నమస్కారాలు అందుకుంటారు. నాకు అనిపిస్తూ ఉంటుంది, పిల్లలు సెటిల్ అయిపోయారు, వాళ్ళకి మనం ఏం ఇవ్వకపోయిన పర్లా బాగానే ఉన్నా, ఏంట్రా బాబు కష్టం అని. అన్ని ప్రయాణాలు, నిద్ర ఉండదు సరిగా. రాత్రి మీరు నమ్మరు, 3:30 గంటలు నిద్రపోయినంత. రాత్రి 3:30 గంటలు నిద్ర ఉండదు. ఒకసారి కాళ్ళు చేతులు లాగేస్తుంటాయి, ఒళ్ళంతా పొగలు వచ్చేస్తున్నట్టు అయిపోద్ది. నిద్ర సరిపోక రెస్ట్లెస్గా ఉండటం వల్ల. లేదా ఏదో సమస్య ఉంటుంది. ఉన్నప్పుడల్లా అలా అనిపించి ఏంట్రా బాబు ఇదంతాను అని అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ వెంటనే నా అంతరాత్మ చెప్పుద్ది, అబ్బా నువ్వు పొద్దున్నే లేచి బయటికి వెళ్ళగానే అందరినీ నేను గౌరవించాలి, తిరుమలలో సార్ అని అనాలి, ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్తే నలుగురిని చుట్టూ చేరాలి, ఊరిని వచ్చేస్తాయా?
నువ్వు ఏనాడైతే నువ్వు ఇలా కష్టపడ్డం మానేస్తావో ఆ రోజునే జనాలు నిన్ను ఎక్కడ పెడతారు? పక్కన పెడతారు. నీ చరిత్ర క్లోజ్ అయిపోద్ది. కాబట్టి నువ్వు నీ వైభోగం లేదా నీ వైభవం అలా కంటిన్యూ అవ్వాలంటే నువ్వు కష్టపడాల్సిందే అని నా అంతరాత్మ మళ్ళా చెప్తే మళ్ళీ ఎక్కడ లేని ఎనర్జీ తెచ్చుకుని ఆ 3 గంటల నిద్రతోటే మళ్ళీ అలా పరుగులు పెడుతుంటాం. కాబట్టి మనం కష్టపడినంతకాలం బాగుంటాం, కష్టపడడం ఆపేస్తే ఆగిపోద్ది అంతే. ఊపిరి ఆగిపోతే శరీరాన్ని పిల్లలే తీసుకొచ్చి బయట పడుకోబెట్టేస్తారు. ఏమో కరెక్టేనా? ఊపిరి ఆగినంతసేపే అంబానీ అయినా మోడీ అయినా చంద్రబాబు నాయుడు అయినా ఊపిరి ఆగకుండానే తీసుకొచ్చేస్తారు. యాక్చువల్ వాస్తవం అయితే ఇవన్నీ మనం మాట్లాడుకోకూడదు. ఎందుకంటే ఊపిరి లోపల ఆగిపోతే ఇంట్లో ఉండకూడదు 6 నెలలు. అందుకని వాళ్ళకి అనుమానం రాగానే బయట గడ్డేసేసి తీసుకొచ్చి బయట పెట్టేస్తాడు ఎలాంటిడైనా సరే. కాబట్టి నా ఫిలాసఫీ ఏంటంటే ఊపిరి ఉన్నంతసేపు కష్టపడదాం, తర్వాత ఏం చేయలేం కదండి. కాబట్టి మనం కష్టపడదాం, ఊపిరి ఉన్నంతసేపు మంచి పనులు చేద్దాం, మంచిగా ఉందాం, అలాగే మన పిల్లల్ని మంచిగా పెంచుదాం, మంచి పౌరులుగా సమాజానికి అందిద్దాం. అది రేపు పొద్దున్న మంచిగా ఎవరికన్నా కనపడితే బాబు అమ్మ ఏం చేస్తుంది, నాన్న ఏం చేస్తాడు, ఎవరికన్నారు నిన్న అన్నప్పుడు ఆ పిల్లల్ని అడిగినప్పుడు ఆ పిల్లల్ని మంచి ఉద్దేశంతో అవతల వాళ్ళు అడిగితే మన జన్మ సార్థకమైనట్టు, మన చక్కగా వాళ్ళు పెంచినట్టు లెక్క. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అమూల్యమైన సందేశానికి ధన్యవాదాలు. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ ప్రారంభోత్సవ వేడుకలకు వచ్చేసిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. హలో హలో హలో
అందరూ వినండి, ఓకేనమ్మా? మరి ఇందులో ఈ సిబిఎస్ఈ నుంచి వచ్చిన వాళ్ళు చేతులెత్తండమ్మా. సిబిఎస్ఈ అండ్ ఐసిఎస్ఈ, సిబిఎస్ఈ అండ్ ఐసిఎస్ఈ. ఒక రైట్ అమ్మ. నారాయణ, చైతన్య, కేకేఆర్ ఫౌండేషన్ స్కూల్స్ ఉంటాయి కదా, ఈ 3 స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళు చేద్దామమ్మా. 10th క్లాస్ నేను చెప్పిన స్కూల్స్. ఫౌండేషన్ లేనటువంటి స్కూల్స్ అమ్మా, అంటే ఎటువంటి ఫౌండేషన్ లేదు, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ ఎలాంటి ఏం టచ్ లేదు, ఓన్లీ బోర్డ్ ఎగ్జామ్ మాత్రమే కోచింగ్ ఉన్నవాళ్ళు. మెయిన్ ప్రాబ్లం ఇదే. ఇందులో స్టేట్ బోర్డులో 10th క్లాసులో 550 మార్కులు దాటిన వాళ్ళు చేతులెత్తండి. స్టేట్ బోర్డులో 550, 500 అలాగే ఉంచండి. 500, 500 దాటిన వాళ్ళు 450. అరే ఒక్కసారి 450 దాటినాళ్ళు ఇప్పుడు చేతులు ఎత్తున్నాడు అంత స్టేట్ బోర్డులో. మీరు కూడా అలాగే ఉంచేయండి అమ్మ. సిబిఎస్ఈలో 450 అంటే 75% అని అర్థం. 600కి 450. సిబిఎస్ఈ, ఐసిఎస్ఈలో 75% దాటినాళ్ళు అంటే 375 దాటాలి అవుట్ ఆఫ్ 500. సిబిఎస్ఈలో, సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్లో 75% అంటే 375. ఐసిఎస్ఈ అంతా 600గా 600కి అంటే 450. ఐసిఎస్ఈ 450, స్టేట్ బోర్డ్ 450, సిబిఎస్ఈ 375. ఓకే, ఇప్పుడు ఒకసారి ఎదురు కూర్చున్న వాళ్ళు వెనక్కి ఒకసారి చూసుకోండి ఎన్ని చేతులు లేచినాయో. చేతులు దించొద్దు, అలాగే ఉంచండి. ఇప్పుడు నేను కొద్దిగా మారుస్తూ వెళ్తాను. క్రాస్ అయిన నుంచి మిగతా వాళ్ళు డౌన్ చేస్తుండండి అమ్మా. ఇప్పుడు 75 నుంచి 90కి వెళ్ళిపోతాను డైరెక్ట్గా. అంటే ఐసిఎస్ఈ స్టేట్ బోర్డులో 540 దాటిన వాళ్ళు ఉంచండి, అర్థమైందిరా? అలాగే సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్లో 450 దాటాలి. సో సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్లో 450 ప్లస్ ఐసిఎస్ఈ నెక్స్ట్ స్టేట్ బోర్డులోనేమో 540. ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా. తగ్గిపోయినాయి, చేతులు తగ్గిపోయినాయి. ఇంకొద్దిగా ఎదరికి వెళ్దాం. 95%, 95%కి వెళ్దాంరా. ఇప్పుడు చూడండి స్టేట్ బోర్డులో ఐసిఎస్ఈలో కూడా 570, 570 దాటినల్లో ఉంచండి, మిగతా వాళ్ళు దించేసేయండి. ఇక్కడమ్మా 475, సిబిఎస్ఈ బోర్డు 475. సో ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళు 95% బోర్డు ఎగ్జామ్లో క్రాస్ చేసిన వాళ్ళు. సిబిఎస్ఈ 475, స్టేట్ బోర్డు వెళ్తున్న చివరిదాకా నిలబడుతూ ఉంటాయి. దిస్ ఈజ్ నథింగ్ బట్ స్టాండింగ్ అవుట్ ఇన్ ఎ గ్రూప్. మీకు అర్థం క్లియర్గా? ఓ పెద్ద గ్రూపులో ఒక 100 మందో 200, 500, 1,00,000 మందో ఉంటే అందులో కొంతమందికి మాత్రమే ఐడెంటిటీ ఉంటుంది. అంటే ఓన్లీ ఫ్యూ పీపుల్ కెన్ స్టాండ్ అవుట్ ఇన్ ఎ గ్రూప్, అందరికీ రాదు. సో అది ఎవరికి వస్తుందని అంటే దించండి అమ్మా. మీ స్కూల్కి వెళితే మీ స్కూల్ వాళ్ళు మీ మార్కులు వచ్చేసిన తర్వాత, బోర్డ్ ఎగ్జామ్ మార్కులు వచ్చిన తర్వాత అక్కడ ఫ్లెక్స్ కూడా పెట్టుకోరా? ఏమని? 2024 టాపర్స్. అంతకుముందు మీరు చూసుంటారు 2023 టాపర్స్. ఆ టాపర్స్లో హైయెస్ట్ మార్క్ ఎవరిదైతే వస్తుందో వాళ్ళది పెద్ద ఫోటో వేస్తారు. అలా కట్టనా? అందరూ సమానంగా వేస్తారా? చెప్పండిరా. అందరికన్నా ఎవరికైతే ఎక్కువ వచ్చిందో అది పెద్దదేసి పెద్ద నెంబర్ వేస్తారు. ఎందుకంటే అందరిది ఐక్యాచిగా ఉండాలి. అక్కడ 595 వచ్చిందనుకోండి బోర్డ్ ఎగ్జామ్లో, తిరుగులేని విజయం అని ఆ స్కూల్ పేరు రాసేసుకుని 595 వేసి ఓ పెద్ద ఫోటో వేస్తారు. తర్వాత 585కి వచ్చిందనుకోండి బుడ్డి ఫోటో ఉంటుంది 585. ఇంకా అలా వెళ్ళే కొద్ది తగ్గిపోతాయి. ఇంకా చిన్న కొంతమంది ఉండవు అసలు. ఇంకా ఎవరైతే 550 కన్నా తక్కువ వచ్చారో వాళ్ళ ఫోటోలు వేయరు కూడా జనరల్గా. వచ్చిన వాళ్ళంతా కూడా ఆ ఫోటో చూస్తుంటారు, అంతేనా? కాబట్టి ఒక గ్రూపులో మనకు ఒక ఐడెంటిటీ కావాలన్నా, 10 మందిలో ఒక ఆ గుర్తింపు కావాలన్నా, గుర్తింపు దేనికంటే మోటివేషను. అది కట్టనా? గుర్తింపు దేనికంటే మోటివేషను. ఒక్కసారి మీ ఫోటో ఆ స్కూల్ ఫ్లెక్స్ మీద కనపడితే మీరు బుక్ అయిపోయినట్టే, కట్టనా?
సాలిడ్గా బుక్ అయిపోతారు. ఎందుకని అందరికీ చెప్పుకుంటారు మీ ఫోటో ఉందని, అందరూ మిమ్మల్ని కెలుగుతుంటారు. నువ్వు సూపర్ అంటారా సూపర్ అంటారు. అమ్మ నాన్న ఒక రకంగా చూస్తారు, మన ఇంకా అద్భుతంగా చూస్తారు. నా బిడ్డ బాబాయ్ ఫ్లెక్స్ ఎక్కేసింది, లేకపోతే నా మౌడు ఫ్లెక్స్ ఎక్కేసాడు, సూపర్. అలాగే బ్రోచర్లు వేస్తారు, బ్రోచర్లో కూడా ఫోటో పడుతుంది కదా, స్కూల్ వాళ్ళు వేసే బ్రోచర్రా, అది అందరికీ వెళ్తూ ఉంటుంది. మనం కూడా ఫోటో తీసి వాట్సాప్లో స్టేటస్లు పెట్టేసుకుంటాం. అమ్మ నాన్న కూడా అందరికీ పంపేస్తారు, వాట్సాప్ గ్రూపుల్లో పెట్టేస్తారు. ఏమని, మా అబ్బాయి స్కూల్లో ఇదయ్యాడని చెప్పి వాళ్ళు స్కూల్ వాళ్ళు ఫోటో వేశారు. వాళ్ళు చిన్న మెమెంటో ఇస్తారు, 200 రూపాయలు కొని. ఆ మెమెంటోనే మనం దాన్ని ఆస్కార్ అవార్డులాగా మనం భావించి దాన్ని తీసుకుంటాం గౌరవప్రదంగా. అది కూడా ఫోటో అందరికీ పాస్ అయిపోతుంటే అమ్మ నాన్న కూడా మీ ఓడు సూపర్, మీ అమ్మాయి సూపర్ అంటుంటారు. సో సాలిడ్గా బుక్ అయిపోతాం మనం కదా. ఏంటది, అక్కడి నుంచి ఆడుకోవడం కుదరదు. ఇంకా కరెక్టే కదరా, ఆడుకోవడం కుదరదు. ఎందుకంటే బుక్ అయిపోయాం. అందరూ ఏమంటున్నారా, అలా వీధిలోకి వస్తే అలాగా, లేదా మన ఫ్లాట్లోంచి పక్క ఫ్లాట్ టైపుకి అలా వెళ్తుంటే మెట్లు దిగుతుంటే ఆంటీ కనపడుద్ది. నువ్వు కదమ్మా 582 కదమ్మా, సూపర్ తల్లి, కంగ్రాట్స్. నీకేంటమ్మా, నీకు నెక్స్ట్ 2 years అయిపోయాక IITలో సీట్ వచ్చేద్ది. ఎక్కడ జాయిన్ అయ్యావు? తిరుమలనా? తిరుగులేదు, IITలో సీటు. ఎటకారమా ఏరా, 10th క్లాసులో 570 కానీ IIT సీటుకి సంబంధం ఉందో అసలు? ఏరా, అలా ఎన్ని IIT సీట్లు ఉంటాయి చెప్పండి? బొచ్చుడు మంది ఉంటారు 570 దాటిన వాళ్ళు, అవునా? కానీ అందరూ అలాగే అంటారు, అలా తెలియదు పాపం. ఎవరికో 584 పాపం, వాడు హడావుడిగా ఓ తయారైపోయి వెళ్ళిపోతున్నాడు, టింగ్ 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 అని వెళ్ళిపోతుంటే కింద అంకుల్ కనపడ్డాడు. అరే నువ్వు సుబ్బారావు గారు అబ్బాయి కదా, పలానా స్కూల్ కదా, నీకు ఎన్ని 584 కదా, సూపర్ రా. మీ అమ్మ నాన్న ఎంత అదృష్టవంతులు. ఏం తీసుకుంటున్నావేంటి? బైపీసీ అంకుల్. నీకేంట్రా ఎయిమ్స్ ఢిల్లీలో సీట్ వచ్చేద్ది. మెడికల్ సీట్ కాదు, ఎక్కడా ఎయిమ్స్ ఢిల్లీ అంట. దోల తీరిపోద్ది, మామూలు మాట్లాడుతుంది. ఎయిమ్స్ ఢిల్లీ అంటే నీట్ ఎగ్జాము 24 లక్షల మంది రాశారు ఆల్ ఇండియా లెవెల్లో. 24 లక్షల మంది రాస్తే నీకు ఏ రిజర్వేషన్ లేకపోతే 35 లోపు రావాలి. ఆల్ ఇండియా 35 లోపు ర్యాంక్ రావాలి. అంటే 720 మార్కులకి ఎగ్జామ్ అయితే 720 రావాలి. లేదా అదే క్యాండిడేట్ ఎంపీసీ అన్నాడు అనుకోండి, నీకేంట్రా బాబు ముంబై IIT కంప్యూటర్ సైన్స్, మామూలు IIT కాదు, తిరుపతి IIT కాదు, ఎక్కడ ముంబై IITలో కంప్యూటర్. మనకే మొత్తం దిగిపోద్ది, టింగ్ 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 అని వెళ్ళిపోయేవాళ్ళు ముంబై IIT అనుకుని మెంటలు వచ్చేద్దాం మనకి. ఏంట్రా బాబు వీళ్ళు ముంబై IIT అంటున్నారు, అసలు నా మార్కులకి దీనికి సంబంధం ఏముందని చెప్పి నడక మారిపోద్ది. ఓ ఇలా చేతులు ఎట్టేసుకుని ఓ అడౌట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా, ఈ చెయ్యి ఇందులోంచి వచ్చేద్దాం ముంబై IIT. బుక్ అవడం ఉంటుంది. ఒక్కసారి మనం గుర్తింపు తెచ్చుకున్నాము అంటే బుక్ అయిపోతాం. బుక్ అయ్యామంటే వదిలేయం కదా, గ్యారంటీగా ఏం చేస్తారా, చదువుతాం. అంకుల్ వదిలేస్తాడా, కనపడినప్పుడు అలా దొబ్బుతుంటాడు. జాయిన్ అయ్యి 3 నెలలు అయింది, ఏమనుకున్నాం ముంబై IIT అనుకున్నాం కదా, ఎయిమ్స్ ఢిల్లీ కదా, కొట్టేస్తా. ఏంటి కొట్టేస్తా? ఈలోపు ఎవరో చుట్టాలు వచ్చి వాళ్ళు అదే మాట. ఎవడ చెప్పుకుంటాం మన బాధ? ఎరా మామూలు బాధ మనకు ఉన్నది. ఎక్కడికి వచ్చి కూర్చుంటేనేమో ఫిజిక్స్ సార్ వచ్చి మోషన్ ఇన్ 2 dimensions అడిగి పెడతాడు. మనకు చూస్తేనేమో మన స్కూల్లో ఎటువంటి ఫౌండేషన్ లేదు. కరెక్టేనా? డైమెన్షన్ అంటేనే మనకు తెలిసి చావదు. చాప్టర్ పేరేమో మోషన్ ఇన్ 2 dimensions. కరెక్టా కదరా? ఇలాంటి ఇబ్బందులు మనకి ఇక్కడేమో పేలిపోతూ ఉంటుంది, అక్కడ చూస్తే వాళ్ళు అలా అంటూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, అర్థమైనా అర్థం కాకపోయినా ఆ భయం అంటూ మనకు ఉందనుకోండి, అందరూ మన దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే భయం మనకు ఉందనుకోండి, ఏం చేస్తాం? రెగ్యులర్గా ఏం చేస్తాంరా, కాలేజీకి వస్తాం, గ్యారెంటీకి వస్తాం కాలేజీకి. ఇంట్లో ఉండి చంపేస్తారు. మళ్ళీ అదే అంకులు కాలేజీకి వెళ్ళదా అంటాడు. బయటికి వెళ్తే ఫంక్షన్కి వెళ్ళాం అనుకోండి, ఏమో ఇలా కాలేజీ లేదా అని అడుగుతాడు. పైగా ఫంక్షన్కి వెళ్తే కాలేజీ లేదంటే అర్థం ఏంటి? ఒక చెత్త ఏదవా, నువ్వు ముంబై IITకి వెళ్ళాలని మేముందనుకుంటుంటే నువ్వేంటో ఊపుకుంటూ సాంబార్ మంది తినడానికి వచ్చేసావు, అడ్డగాడిదిలాగా, నీకు అంత సీన్ ఉందా అని చెప్పి మనం ఇంకా అదో రకంగా చూసాడు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళబుద్ధి కాదు, రెగ్యులర్గా కాలేజీకి వస్తాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మనం మొబైల్ వేసి కూర్చుంటాం, చదువుతాం. ఎందుకంటే జనాలు మనల్ని బతకనివ్వరు. ముంబై IIT కాదు, ఏదో IIT, ఏదో సీటు, కంప్యూటర్ సైన్స్ కాదు ఏదో సీటు, పోనీ IIT కాదు NIT, పోనీ ఎయిమ్స్ ఢిల్లీ కాదు ఆంధ్ర మెడికల్ కాలేజ్ KGH హాస్పిటల్, అక్కడ సీట్ వచ్చింది, హ్యాపీ. పోనీ అది కాదు విజయనగరం మహారాజా మెడికల్ కాలేజు,
ఎక్కడ చోట సీటు తెచ్చుకుంటే క్షమిస్తారు కొద్దిగా, పర్వాలా. కరెక్టనా? ఏమిరా, జనరల్గా మీ వయసులో కూడా ప్రతి వాళ్ళకే గుర్తింపు కావాలి. 10 మంది కలిసి వెళ్తున్నప్పుడు అమ్మాయిల్లో కూడా అనుకుంటారు, అందరికన్నా నా డ్రెస్సే బాగుండాలి, నా మోడలే బాగుండాలి, నా స్టిక్కర్ బాగుండాలి, నా హెయిర్ స్టైల్ బాగుండాలి. మగపిల్లలు అవసరం లేకపోయినా చెయ్యల్లా పెట్టేసి ఇలా అనుకోవడం. తర్వాత నా హెయిర్ కట్టే బాగుండాలి, మొత్తం కొరికిచ్చేస్తాడు, ఈ చుట్టూ ఒరిగిచ్చి ఇలా నిలబెడతాడు సెంటర్లో. ఆడికి ఇంకా బాగా గుర్తింపు కావాలంటే ఏం చేయాలి? విసినగర్లాగా ఒకటే పెట్టుకోవచ్చు. అలెగ్జాండర్ గెటప్ ఉంటుంది కదా, అలెగ్జాండర్ కిరీటం, సన్నగా ఇలాగా నిలబడడం కోసం బ్రిల్ క్రీమ్ ఏమైనా రాసి పెడితే ఇలా బాగుంటుంది, మొత్తం గుండు. లేకపోతే ఒక పిల్లకి కాకుండా 6 పిల్లకలు చెట్టుకుని మొత్తం గీయించేసామనుకోండి, అక్కడక్కడ మొక్కలు వేసినట్టు బ్రహ్మాండమైన గుర్తింపు ఉంటుంది. కరెక్టేనా? అందరూ మనంగా చూస్తుంటారు, బర్డ్స్ కంగారు పడతాయి, ఎగిరే బర్డ్స్, మల్టీ చాణక్య, అంతేనా? అలా రకరకాలు. సో ఆ గుర్తింపు వేరు, మనం మాట్లాడుకునే గుర్తింపు వేరు. కరెక్టేనా? మనం మాట్లాడుకునే గుర్తింపు పాజిటివ్, అయ్యిందేంట్రా నెగిటివ్ గుర్తింపులు. కాబట్టి ఎంత అందంగా ఉన్నామో కాదు, ఎలాంటి డ్రెస్ వేసుకున్నాం కాదు, ఎలాంటి హెయిర్ కట్ వేసుకున్నాం కాదు, అసలు మన దగ్గర సరుకు ఎంత ఉంది, అంతేనా? వాట్ ఈజ్ యువర్ ప్రొఫెషన్ నౌ? వాట్ యు ఆర్ సపోజ్డ్ టు డూ? యు ఆర్ సపోజ్డ్ టు లెర్న్, అంతేనమ్మా? యు ఆర్ సపోజ్డ్ టు గో టు ద కాలేజ్. వాట్ ఈజ్ యువర్ ప్రొఫెషన్? యు ఆర్ అ స్టూడెంట్, అంతే కదా. డిజిగ్నేషన్ నీకు ఉన్నది ఏంటి ఇప్పుడు ప్రజెంట్? నేను ఏమని పిలవాలి? యు ఆర్ నాట్ అన్ ఎంప్లాయీ, యు ఆర్ స్టూడెంట్. ద జాబ్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఈజ్ టు లెర్న్ అండ్ డెవలప్ సమ్ స్కిల్స్, అంతే కదమ్మా. అండ్ ఇన్ ఆర్డర్ టు పేవ్ ఎ వే ఫర్ బెటర్ ఫ్యూచర్. భవిష్యత్తులో మీకు మంచి కెరీర్ కావాలి కాబట్టి మీరు ఏం చేయాలంటే మీరు దానికి అవసరమైనటువంటి స్కిల్స్ని ఇప్పుడు మీరు డెవలప్ చేసుకోవాలి, అవునా కదా? ఒక రైట్. ఎనీహౌ, మీ తల్లిదండ్రులు లేదా మీరు కానీ మీకు ఒక మంచి భవిష్యత్తు కావాలి, ఒక మంచి కాలేజీలో జాయిన్ అయితే, నన్ను బాగా పట్టించుకునేటువంటి కాలేజీలో జాయిన్ అయితే, మంచి ఫ్యాకల్టీ ఉండేటువంటి కాలేజీలో జాయిన్ అయితే, నాకు వాళ్ళు మంచి ట్రైనింగ్ ఇచ్చి నాకు మంచి స్కిల్స్ని వాళ్ళు డెవలప్ చేస్తే, నేను భవిష్యత్తులో ఒక మంచి ఇంజనీర్నో, డాక్టర్నో, ఒక చార్టర్డ్ అకౌంటెంట్నో, లేకపోతే ఒక మంచి లెక్చరర్స్నో, అట్లీస్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి డిసిప్లైన్తో ఒక మంచి పొలిటీషియన్నో, ఏదో ఒకటి నేను ఒక మంచి కెరీర్ని డెవలప్ చేసుకోగలను అనేటువంటి ఆలోచన మీకు కానీ, లేకపోతే తల్లిదండ్రులుగా మీ తల్లిదండ్రులకు కానీ వచ్చి మీరు ఈ క్యాంపస్లో అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. కరెక్టేనమ్మా? అంతేనా? మా వాళ్ళు ఎవరన్నా లెక్చరర్స్ వచ్చి మమ్మల్ని అడిగారా? ఏమా? బట్ మిగతా కాలేజీ వాళ్ళు అయితే వచ్చి ఉంటారు మీ దగ్గరికి, చాలామంది వచ్చారా? చాలా కాలేజీ వాళ్ళు మీ ఇళ్ళకి వచ్చి ఉంటారు, మా కాలేజీలో చాలా బాగా చెప్తాము, మీ పాప లేదా బాబుని మా దగ్గర జాయిన్ చేయండి అని. మనకి తిరుమలకు అలాంటి అలవాట్లు లేవు. జనరల్గా హాస్టల్ క్యాంపస్లు అయితే ఎప్పుడో క్లోజ్ అయిపోతాయి. రాజుల తాళవలసలో మన హాస్టల్ క్యాంపస్ ఉంది, అడ్మిషన్స్ ఎప్పుడో క్లోజ్ చేసాం. హాస్టల్ డే స్కాలర్స్ అన్నీ క్లోజ్డ్. ఎప్పుడు మే 10వ తారీఖు క్లోజ్ అయిపోయినాయి. ఇక్కడ సిటీలో డే స్కాలర్ క్యాంపస్లోనే చేస్తూ ఉంటాం. ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అవర్ గ్రూప్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రూప్స్ ఇన్ ద కంట్రీ విత్ ద బెస్ట్ ఎఫిషియన్సీ. మన దగ్గర ఉన్న పిల్లలు మనకు వచ్చినటువంటి ర్యాంకులు, సీట్లు తీసుకుంటే అది ఇంజనీరింగ్ అయినా మెడిసిన్ అయినా హైయెస్ట్ ఇన్ ద కంట్రీ వస్తుంది మనకి. లాస్ట్ ఇయర్ మన అక్కడ రాజుల తాళవలస క్యాంపస్ నుంచి 74 మందిని ఐఐటీలకు పంపించాం. మనకి ఈ క్యాంపస్ నుంచి ఒక స్టూడెంట్ ఐఐటీకి వెళ్ళాడు, ముంబై ఐఐటీకి. ఈ క్యాంపస్ నుంచి 7 ఎన్ఐటీ సీట్లు, ఐఐటీ సీట్లు తెచ్చుకున్నారు లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఈ సంవత్సరం బయటికి ఎవరైతే పిల్లలు కనుక మనం తీసుకున్నట్లయితే దగ్గర వాళ్ళల్లో 15 మందికి ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ సీట్లు వస్తాయి. ఇక్కడ ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ అంటే మామూలు ఇన్స్టిట్యూషన్స్ కాదు. ఇక్కడ గీతం యూనివర్సిటీ లేదా ఆంధ్ర యూనివర్సిటీ ఏవి సరిపో, అన్నీ సెంట్రల్ ఫండింగ్ ఉండేటువంటి మంచి ఇంజనీరింగ్ కాలేజీలు. తర్వాత ఆల్ ఇండియా లెవెల్లో కాంపిటీషన్ అది. తర్వాత ఆ కాలేజీల్లో ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి పిల్లలు ఉంటారు. మలయాళీస్ ఉంటారు, తమిళియన్స్ ఉంటారు, అటు నాగాలాండ్, మిజోరాం నుంచి వస్తూ ఉంటారు, యూపీ నుంచి, ఢిల్లీ నుంచి, అన్ని ప్రాంతాల నుంచి వచ్చి అందులో ఉంటారు పిల్లలు. అటువంటి పిల్లల మధ్యలో మనం ఉంటే అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి కల్చర్ మనకు తెలుస్తుంది, అన్ని ప్రాంతాలకి సంబంధించినటువంటి ఫుడ్ హ్యాబిట్స్ మనకు తెలుస్తాయి, యాటిట్యూడ్స్ మనకు తెలుస్తాయి. మనం కూడా ఒక చక్కని పర్సనాలిటీని డెవలప్ చేసుకోవచ్చు. కాబట్టి అటువంటి క్యాంపస్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ, బిట్స్ లాంటి క్యాంపస్లు
చాలా చాలా గొప్ప క్యాంపస్లు. అక్కడ క్యాస్ట్ల గురించి రిలీజియన్ గురించి మాట్లాడుకోరు. ఎందుకని అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు కాబట్టి క్యాస్ట్ అనేది ఇన్వాలిడ్ అక్కడ, అంతేనా? ఏమిరా, ఇక్కడ ఉండేటువంటి కులాలు మిగతా రాష్ట్రాల్లో ఉండాలని లేదు కదా, కాబట్టి అక్కడ వీటి గురించి మాట్లాడుకోరు. అక్కడ ఎప్పుడు కూడా కన్స్ట్రక్టివ్గా ఉండేటువంటి మాటలు మాట్లాడుకుంటారు, పాజిటివ్ మాటలే మాట్లాడుకుంటారు, కెరీర్ గురించి మాట్లాడుకుంటారు, మంచి మంచి స్కిల్స్ వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. సో అటువంటి సంస్థలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన మీలో ఉండాలి. ఇక్కడ మీరు ఎవరైతే ఫౌండేషన్ లేకుండా వచ్చారో చాలామంది కనపడుతున్నారు. సిబిఎస్ఈ స్కూల్స్లో ఫౌండేషన్ ఉండదు, ఐఐటి మెడికల్ ఫౌండేషన్ ఉండదు, ఐసిఎస్సిలో ఉండదు. స్టేట్లో కూడా నిందా చెప్పినటువంటి ఆ 4-5 స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫౌండేషన్ ఇస్తున్నారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఫౌండేషన్ ఇవ్వట్లా. కాబట్టి మీలో ఎక్కువ మందికి ఐఐటి మెడికల్ ఫౌండేషన్ లేదు. కాబట్టి ఇక్కడ క్లాసులు స్టార్ట్ చేసినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసమే మనం మీకు బ్రిడ్జ్ కోర్స్ కూడా పెట్టారు, అవునమ్మా? పెట్టి ఆ బేసిక్స్ అన్నిటి మీద మళ్ళీ మీకు టీచ్ చేయడం జరిగింది. బోర్డ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం క్వశ్చన్లు ఆన్సర్లే ప్రిపేర్ అవుతాం, కరెక్టేనమ్మా? ఈ క్వశ్చన్కి ఇది రాయాలి, లేదా ఈ యాక్టివిటీ గురించి అడిగితే మనం ఇది ప్రజెంట్ చేయాలి. చాయిస్లు ఉంటాయి మనకేంటి, బోర్డ్ ఎగ్జామ్లో చాయిస్లు ఉంటాయి. కానీ మీరు రాయబోయేటువంటి అడ్వాన్స్డ్ మెయిన్స్ నీట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే, చాయిస్లు ఉండవు. యూ హ్యావ్ టు ఆన్సర్ ఆల్. తర్వాత స్టేట్ బోర్డ్ ఎగ్జామ్, ఇక్కడ స్టేట్లో మన స్టేట్ గవర్నమెంట్ పెట్టేటువంటి ఎగ్జాము, దీనికి కాంపిటీషన్ ర్యాంకింగ్ అది ఏముండదు, మార్కులు తప్ప. బట్ వేరేజ్ ఇప్పుడు మనం మాట్లాడుకునే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకుంటే ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్స్ నీట్ 24 లక్షల మంది పైన రాశారు. మొన్న జేఈఈ మెయిన్స్ 15 లక్షల మంది రాశారు, 15 lakhs స్టూడెంట్స్ రాశారు జేఈఈ మెయిన్స్ ఎగ్జాము. బట్ సీట్లు చూస్తే ఎన్నో ఉండవు. జేఈఈ మెయిన్స్ రాయడం ద్వారా, బిట్సెట్ రాయడం ద్వారా టోటల్ సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఒక 50,000. 15 లక్షల మంది రాశారు. 15 లక్షల మందిలో 50,000 మంది మాత్రమే జాయిన్ అవ్వగలరు, రిజర్వేషన్స్ కూడా కలిపి. అంటే 30 మందిలో ఒక్కడికి మాత్రమే సీటు వస్తుంది, ప్రతి 30 మందిలో ఒక్కడికే వస్తుంది సీటు. ఇప్పుడు మెడికల్ ఉంది, మెడికల్లో మొత్తం సీట్లు అన్నీ కలిపి 1,08,000 ఉన్నాయి మొత్తం ఇండియా అంతా కలిపి, డాక్టర్ సీట్లు, ఎంబీబీఎస్ సీట్లు. అది కూడా డొనేషన్లతో కలిపి 24 లక్షల మంది రాశారు. అంటే 24 మందిలో ఒక్కడికి మాత్రమే సీట్ వస్తుంది. కాబట్టి ఎవడైతే సీటు తెచ్చుకుంటారో సో వాళ్ళు అక్కడ స్టాండ్ అవుట్ అయినట్టు లెక్క. కాబట్టి నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే లైఫ్ అంతా ఇలా ఉంటుందని అనుకోవద్దు, 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్లా ఉంటుందని అనుకోవద్దు. కాంపిటీషన్ అనేది అలా ఉండదు. అది ఊరికే మామూలు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద కుటుంబాల్లో ఉండేటువంటి పిల్లలు, గవర్నమెంట్ స్కూల్ కూడా వెళ్ళే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎగ్జామ్ పాస్ అవ్వడం కోసం ఇచ్చేటువంటి క్వశ్చన్ పేపర్లు అవి. చాయిస్లు ఇవన్నీ ఇచ్చి ఎక్కువ మంది పాస్ చేయడానికి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. సిబిఎస్ఈ అని, ఐసిఎస్ఈ అని ఏదైనా అంతే చాలా తేలిక ఉంటున్నాయి పేపర్లు. అటువంటి పేపర్లో మనం 550, 580, 590 తెచ్చుకుని మన లైఫ్లో సక్సెస్ అయిపోయాము, మనం సూపర్ అనుకుంటే అది శుద్ధ తప్పు. అసలు ఆ మార్కులకి లైఫ్లో మీరు సెటిల్ అవ్వడానికి సంబంధం లేదు. మీకు బోర్డ్ ఎగ్జామ్ మార్కులు బాగా వచ్చినాయి అంటే మీరు కష్టపడేటువంటి తత్వాన్ని కలిగి ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. బుక్స్ వేసుకుని కూర్చొని చాలా హార్డ్ వర్క్ చేస్తారు, అంత మాత్రాన ఆ ఎగ్జామ్స్ అన్నీ మీరు బాగా రాస్తారని రూల్ లేదు. అవన్నీ బాగా రాయాలంటే మీరు చదివే విధానం మారాలి, ఆలోచించే విధానం మారాలి, మీరు ఎక్కువ గంటలు ఇంకా వర్క్ చేయాలి. అంటే ఎప్పటిదాకా ఎంత వర్క్ చేశారో ఆ వర్క్ సరిపోదు. ఒక అమ్మాయి స్కూల్లో మాత్రమే, కాలేజీలో మాత్రమే వింటుంది, కాలేజీలో ఉన్నంతసేపు మాత్రమే చేస్తుంది, ఇంటికి వెళ్ళాక ఇంకా బుక్ తీయదు. ఇంకో అమ్మాయి కాలేజీలో బాగా చదువుద్ది, ఇక్కడ చేస్తుంది వర్క్, మార్నింగ్ లేచిన తర్వాత కూడా కాలేజీకి వచ్చే ముందు 2 గంటలు వర్క్ చేసుకుంటుంది, సాయంత్రం తీయదు. ఇంకో అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి కాలేజీలో చేసుకుంటుంది, ఎర్లీ మార్నింగ్ లేచిపోయి ఇంటి దగ్గర చేసుకుంటుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికాడ కూడా చేస్తుంది రాత్రి 10 దాకా. ఫంక్షన్లకు వెళ్ళదు, పండగల గట్ట ఏమున్నా ఏం పట్టించుకోదు, ఎప్పుడు కాలేజీ పెడితే అప్పుడు రెగ్యులర్గా వస్తుంది, ఒంట్లో బాగుండపోయిన ఓపిక బట్టి వచ్చేస్తుంది ట్యాబ్లెట్ వేసుకుని. ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవరు సక్సెస్ అవుతారు? ఎవరు సక్సెస్ అవుతారు? గ్యారంటీగా లాస్ట్ అమ్మాయే. ఎవరికి లీస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది? సింపుల్ థింగ్. నలుగురు నడుస్తున్నారు, నలుగురు నడక మొదలుపెట్టారు, ఒకే వయసు వాళ్ళు, ఒకే క్లాసుల వాళ్ళు. ఒక అమ్మాయి
ఏది వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి ఆగింది. ఆగి కాళ్ళు ఆగుతున్నాయని 5 నిమిషాలు కూర్చుంది, మిగతా ముగ్గురు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ మధ్యలో ఒక అమ్మాయి ఆగిపోయింది. కాళ్ళు ఆగుతున్నాయని ఆగిపోయి కూల్ డ్రింక్ కొనుక్కొని తాగింది. ఓ పావుగంట కూర్చుంది. ముందున్నవాడు అరగంట కూర్చున్నాడు, ముందున్న అమ్మాయి. ఇంకొకడు బాటిల్ కొనుక్కుని నడుస్తూనే తాగుతూ వెళ్ళిపోతున్నాడు. నడుస్తూనే వెళ్ళిపోతున్నాడు తాగుతాను. లేదా అమ్మాయి, 4 అమ్మాయిలు అన్నాను కదా. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఎక్కువ అడుగులు వేస్తారు? ఎవరు డెస్టినేషన్కి ముందు రీచ్ అవుతారు? ఏమా, డెస్టినేషన్కి రీచ్ అయ్యేటప్పుడు కాళ్ళు నొప్పులు వస్తాయి. నొప్పులు వస్తున్నాయని కూర్చుంటే మనం వెళ్ళలేము. ఆ నొప్పులను కూడా భరించగలిగితేనే మనం ముందుకు వెళ్తాం. కాబట్టి జనరల్గా ఈ వయసులో మీకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే, అరే ఓ చిన్న డౌట్ నాకు, మీరు ఫిజిక్స్ చదువుతున్నప్పుడు అక్కడక్కడ అర్థం కాదు కదా, కొన్ని పాయింట్లు రా కట్టనా? అలాగే ఫిజిక్స్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ లాంటిది ఏదైనా ఇచ్చేస్తే చేస్తారా? కొంచెం తల వేడెక్కినట్టు అయిపోద్దా? ఏమిరా చేస్తామో, ఒక్కసారి కష్టంగా ఉంటే ఏమవుద్ది, కొంచెం తలంతా వేడెక్కినట్టు అయిపోద్ది. ఒకసారి ఆ ప్రాబ్లం ఏంటో కూడా అర్థమై చావదు మనకి. ప్రాబిలిటీ లాంటి ప్రాబ్లం కొద్దిగా కష్టంగా ఇచ్చారనుకోండి, తల కొట్టేసుకుంటాం మనం. ప్రాబిలిటీ, పర్మిటేషన్స్, కాంబినేషన్స్ ఇలాంటి. కరెక్ట్ కదా? ఎంత మెరిట్ స్టూడెంట్ అయినా సబ్జెక్టు గురించి ఆలోచించేటప్పుడు, సబ్జెక్టు ప్రాక్టీస్ చేసేటప్పుడు కొద్దిగా స్ట్రెస్గా లోనవుతాడు అక్కడక్కడ, కనీసం ఎక్కడో ప్రాబ్లం దగ్గరన్నా. మీరు నాకు తెలిసి ఈ సమ్మర్ హాలిడేస్లో చక్కగా సోషల్ మీడియాకి బాగా అలవాటు పడి ఉంటారు. ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు, యూట్యూబ్లు ఇలాంటివన్నీ చూసి ఉంటారు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడన్నా యూట్యూబ్లో ఒక వీడియో చూస్తున్నప్పుడు తల వేడెక్కిపోవడం కానీ, అర్థం కాలేదని మళ్ళా వినడం కానీ, మళ్ళా చూడడం కానీ, అర్థం కాలేదని, అర్థమే కాదు, అర్థమైతే బాగుంటే ఇంకా చూస్తూ ఉంటాం, అది అర్థం కాలేదని. అలాగే డౌట్, అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఈ వీడియోలో ఈ పాయింట్ ఏంటో నాకు అర్థం కాలేదని ఎవరిని అడిగారా? మీ నాన్న కానీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి, ఒరే పలానా వీడియోలో ఎలా ఉంది ఏంటని ఎవరైనా అడిగారా? ఎవరిని అడగం. ఎందుకని చాలా చక్కగా క్లియర్గా అర్థమవుతాయి. కరెక్టా కదా? అర్థం కాదు ఏంటి సబ్జెక్టు. కాబట్టి యూట్యూబ్ చూడడం మీద మనం ఎగ్జామ్ పెడితే అందరికీ ఫస్ట్ క్లాసే, అందరికీ 100కి 100. ఎర కట్టనా? సమస్యలు ఎక్కడ వస్తుందంటే, అందుకనే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, అందరికీ అర్థమయ్యేది మనకు కూడా అర్థమైతే మన గొప్పే ఉంది. ఏమో కట్టరా? మన గొప్ప ఎప్పుడురా? మనకు అర్థమైంది పాపం మిగతా వాళ్ళకి అర్థం కావట్లా. మనకు ఒక ఎగ్జామ్లో మనకు వచ్చిన మార్కులు మిగతా వాళ్ళకి రావట్లా, అప్పుడు నువ్వు గొప్పడివి, అంతేనా? కాబట్టి అవన్నీ పక్కన పెడదాం. మొబైల్ ఆర్ ఎనీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్, సోషల్ మీడియా, ఇంటర్నెట్, ఇవేవి కూడా మీకు పని లేదు. గుర్తుపెట్టుకోండి, ఇవేవి పని లేదు. ఏ ఎగ్జామ్లోనూ కంప్యూటర్ గురించి కానీ, సోషల్ మీడియాలో వచ్చే మ్యాటర్ గురించి కానీ ఎక్కడ కొంచెం సడకడు. జేఈ మెయిన్స్ ఎగ్జామ్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 సమానంగా ఉంటాయి, ఇంకేం ఉండవు. జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 సమానంగా ఉంటాయి. ఈఏపీ సెట్ ఎగ్జామ్ మ్యాథ్స్ 50%, ఫిజిక్స్ 25%, కెమిస్ట్రీ 25%, ఇంకేమి ఉండవు. నీట్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మరి ఎక్కడ ఇంటర్నెట్ ఎందుకు పని? ఏమిరా సోషల్ మీడియాలో ఆ మ్యాటర్ మనకి ఏం పని? ఎక్కడ కంప్యూటర్ గురించి ఒక క్వశ్చన్ కూడా రాదు. తర్వాత వాటికి అలవాటు పడ్డాం అనుకోండి, మన బుర్ర డల్ అయిపోతూ ఉంటుంది, యాక్టివ్ ఉండదు. ఇది మన దగ్గర గాడ్జెట్ చేతిలో ఉంటే చిన్న క్యాలిక్యులేషన్ చేయాలనుకోండి, ఏం చేస్తాం? ఆలోచించి చేస్తామా లేదా క్యాలిక్యులేటర్ని కొట్టేస్తామా? ఏమిరా, అమ్మ వంటగదిలోంచి ఏదో లెక్కేసుకుంటూ 30, 17 ఎంతరా ఉంది, 30 × 17 ఎంతరా ఉంది. 3 17s మనకు తెలుసు కాబట్టి పక్కన ఇంకో 0 పెడితే అయిపోద్ది. పోనీ 3 17s కూడా రాదు, 3 10s తెలుసు కదా, 30, 3 7s 21, 30 + 21 51, ఇంకో 0 ఎక్స్ట్రా ఉంది కాబట్టి 5 10 అయిపోద్ది కదా పని. మన దగ్గర గాడ్జెట్ లేదనుకోండి, ఇలా ఆలోచించి చక్కగా చెప్తే బ్రెయిన్ ఇంకా షార్ప్గా తయారవుద్ది. వాడుతున్నాం దాన్ని. ఇవన్నీ చేయడం ఎందుకని చెప్పి ఏం చేస్తాం? క్యాలిక్యులేటర్ ఉంటే 30 × 70 కరెక్టనా? ఏమ్మా? కాబట్టి ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, తేలిగ్గా అయిపోద్ది కదా అని డివైజుల మీద మీరు ఆధారపడ్డారనుకోండి, చూడండి ఏ ఎగ్జామ్లో కూడా మీకు క్యాలిక్యులేటర్ అలౌ చేయడు. నీట్ ఎగ్జాము ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీరు క్యాలిక్యులేటర్ వాడడానికి లేదు.
జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్లో క్యాలిక్యులేటర్ వాడడానికి లేదు. కొన్ని వాల్యూస్ ఉంటాయి, మీరు బట్టి పట్టాలి. క్యాలిక్యులేషన్స్ అన్ని మీ బ్రెయిన్ తోటి మీరు చేయాలి, అంతేగాని ఎక్కడ మీరు గాడ్జెట్ వాడడానికి లేదు. కాబట్టి మీరు లైఫ్లో సక్సెస్ కావాలి అంటే ఈ 2 years కూడా బ్రెయిన్నే వాడండి, గాడ్జెట్స్కి దూరంగా ఉండండి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా దాన్ని ముట్టుకోవద్దు, అది ఒక పెంట. మీకు అర్థం క్లియర్గా? మామూలు విషయం కాదు, అది మన తగలేసేటువంటి ఒక సాధనం. అది మనకి ఇప్పుడు అక్కర్లా. అరే పుట్టిన పిల్లాడికి ఏడుతున్నాడని చెప్పి చాకిస్తామా? చాకు టూలే కదమ్మా. పిల్లాడు తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ కూరగాయలు కట్ చేస్తుంటే పేచి పెట్టేస్తున్నాడు అమ్మని, తల్లి ఇచ్చేస్తుందా? ఇచ్చేస్తే ఏం చేస్తాడు తెలియక పక్కడికన్నా కూర్చేస్తాడు, లేదా ఆడన్నా కూర్చేసుకుంటాడు. తెలియదు కదా అడికి, ప్రమాదమే కాదా? ఇప్పుడు చెప్పండి, ఇది కూడా టూలే, పెద్దవాళ్ళు వాడుతున్నారు. అమ్మ వాడుతుందని పిల్లాడికి ఇవ్వలేదు కదా చాకు. అలా అని చెప్పి నాన్న వాడుతున్నాడు, నాన్న ఏదో వ్యాపారం చేసుకుంటున్నాడు, నాన్నకి ఫేస్బుక్ అకౌంట్ ఉందా, ఎందుకని ఆ వ్యాపారానికి సంబంధించి పట్టుకెళ్ళి అడ్వర్టైజ్మెంట్లే ఫేస్బుక్లో పెట్టుకుంటున్నాడు, లేదా ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటున్నాడు, లేదా అమ్మకి బొటిక్ ఉంది అనుకుందారా, ఏం చేస్తుందమ్మా? తన బొటిక్లో ఉన్న ఆ డ్రెస్సెస్ అన్నీ అందరూ చూడాలంటే పబ్లిసిటీ కావాలి. ఏం చేస్తుంది? ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లో అకౌంట్ ఓపెన్ చేసి అందులో పెడుతుంది. పెడితే అందరూ చూసుకుని మన షాప్కి వచ్చి కొనుక్కుంటారు. వాళ్ళకి అవసరం అది బ్రతకడానికి, వ్యాపారాభివృద్ధికి అది అవసరం. మనకు పని ఏంటి? కాబట్టి మనకి ఇంటర్మీడియట్ అయ్యేదాకా ఏమీ అవసరము లేదు. గుర్తుపెట్టుకోండి, అవసరము లేదు. అవి పట్టుకున్నారా మీరు వెళ్ళాల్సిన చోటికి మీరు వెళ్ళరు, మీరు కిందే ఉండిపోతారు, అట్టడుగు ఉండిపోతారు, మీరు ఎదగాల్సిన స్థాయికి మీరు ఎదగరు. నెక్స్ట్ రెండోది, ఇక్కడ మొబైల్ గురించి చెప్పాను. గాడ్జెట్స్ అస్సలు వాడద్దు 2 సంవత్సరాలు. మీ జీవితం ఎంత ఎదుగుతారంటే మీరు అది వదిలేయండి, మీకే తెలిసిపోద్ది మీ గొప్పతనం ఏదో. మీ బుర్ర భలే పని చేస్తుంది, ఆశ్చర్యం వస్తుంది, మీకు మురిసిపోతారు మీరే. ఏంటి నేనా, నాకు భలే థాట్స్ వస్తున్నాయి, ఈ ప్రాబ్లం నేను చేస్తేనా, ఈ క్యాలిక్యులేషన్ అంత ఫాస్ట్గా చేస్తున్నానా. మీ ఫ్రెండ్సే అంటారు, అరే భలే కట్ చేసేవారు ఈ ప్రాబ్లం అంటాడు మీ ఫ్రెండ్. సూపర్ ఉంటుంది కదా. ఏరా మీ ఫ్రెండ్స్ ఎవరు 2-3 ట్రై చేస్తే రాలేదు ఓ ప్రాబ్లము, వాళ్ళు నీ దగ్గర పట్టుకొచ్చారు ఈ ప్రాబ్లం రాలేదంటే నువ్వు ఇలా ఆలోచించి ఒక స్టెప్ వేసి లాగేసావు అనుకో, వాళ్ళంతా నీ ఇంకా ఎలా చూస్తారా? సూపర్ హీడ్ అన్నట్టుగా చూస్తారు. అది మనం చూసామనుకో మనకి ఎక్కడ లేని ఆనందం వచ్చేద్దాం మనకు కదా. క్రికెట్లో సెంచరీ కొట్టేసినట్టు లెక్క, 1 డే ఇంటర్నేషనల్లో అంత ఆనందం వచ్చేద్ది. పైగా ఊరుకుంటామా, మళ్ళీ ఎప్పుడైనా అడగాలని కోరుకుంటామా? చెప్పండి రా. వాళ్ళు అడగాలని కోరుకుంటాం, మళ్ళీ చేస్తాడు, అలాగా చూస్తాడు. మళ్ళీ మనం ఇంకా చూస్తే మనకు అయ్యో హార్మోన్లు రిలీజ్ అయ్యి హాయిగా చాలా బాగుంటుంది. కరెక్టేనా? ఒకవేళ వాడు పట్టుకొచ్చింది మనకు రాలేదనుకోండి, వదిలేస్తాం, మన ఇంటికి వెళ్ళి ట్రై చేస్తామా? ఇంటికి వెళ్ళి ట్రై చేస్తే వచ్చేసింది, ఆడు అడిగేదాకా ఉంటామా, పిలిచి చెప్పేస్తాం, అది పిలిచి చెప్పేస్తాం. ఇవన్నీ పక్కనెట్టేంటిరా. చిన్నప్పుడు ఆల్ఫాబెట్స్లో ఏబిసిడి బాగా రాస్తే అక్కడ ఇంగ్లీష్ టీచరు గుడ్ అంటది, ఇలాగా గుడ్ అని రాసింది అంతే, రాయకుండా వెరీ గుడ్ అని అంత కాంప్లిమెంట్ ఇచ్చింది. ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామని చూస్తాం కదా, ఈ గుడ్డు చేపైనెత్తామా ఎవరన్నా చెట్టేస్తాం. అలాగా నోట్స్లో గుడ్డు రాస్తాడు, ఎవడెల్లా కొట్టేసాడు అనుకోండి, కోపం వచ్చేసి కరిచేస్తామండి చిన్నప్పుడే. ఆ గుడ్డుని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం, పగిలిపోద్దామని. కరెక్టేనా? ఇంటికి వెళ్ళగానే నోట్స్ ఓపెన్ చేసి అమ్మకు చూపిస్తాం, ఇవాళ మా ఇంగ్లీష్ టీచరు గుడ్డు పెట్టింది. మీకు అర్థమైందా? నా నోట్స్లో గుడ్ రాసింది, మా మ్యాథ్స్ సార్ వెరీ గుడ్ అని రాశారు, మా సోషల్ సార్ ఎక్సలెంట్ అని చెప్పి అన్నారు. మురిసిపోమ్మను ఏమిరా, నిజంగా ఎంత మోటివేషన్ చెప్పండి అది. అందుకని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలరా, అరే లైఫ్ ఇలా ఉండదు నాన్న, అందరూ గుర్తుపెట్టుకోండి తల్లి. అందంగా ఉన్నంత మాత్రాన మీకు ఆదాయం ఏమి రాదు, గుర్తుపెట్టుకోండి. మురిసిపోకండి. అరే రకరకాల పిచ్చిగని ఒకడు ఓ వెరైటీ కటింగ్ వేసుకుని నడక మొత్తం మార్చేసి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు వీధిలో. ప్రపంచంలో ఉన్న అందగత్తెలంతా ఈడెంకా చూస్తున్నట్టు ఫీలింగ్ ఇడికి. పైగా చూస్తున్నారు లేదని లుక్ ఎత్తుంటాడు అటు ఇటును. వాళ్ళెవళ్ళ అమ్మాయిలు పక్కపక్క నవ్వేసుకుంటున్నారు ఈయన చూసి, ఎందుకో తేడాగడనే. ఈ తింగరనా కొడుకు తెలియదు, తేడాగడని నవ్వుకుంటున్నారని తెలియక ఈడు అనుకుంటాడు నా స్టైల్ నచ్చిందని వీడు ఊహించేసుకుని కళ్ళగా నెత్తుంటాడు. తర్వాత ఈ కటింగ్ ఈడేసుకున్నాడా బాధపడేసాడరా. మరి ఈడు గొప్పే ఉందిరా, చెప్పండి, ఈడి గొప్పే ఉంది. బాబర్కి దగ్గరికి వెళ్ళి తల ఇచ్చేసాడు, ఏ టైప్ కావాలని అడిగాడు. అక్కడ ఫోటోలు కనపడుతున్నాయి, సల్మాన్ ఖాను, షారూఖ్ ఖాను, ఎవడెవడే ఉన్నాయి, రకరకాల ఫోటోలు, రకరకాల కటింగ్లు ఉన్నాయి. ఈడో ఫోటో చూపిస్తాడు. తర్వాత ఇంకోటి ఫేస్ షేప్ని బట్టి కదా కటింగ్, షేప్ని బట్టేనా.
అసలే వీడిది దోసకాయలో ఉంది ఇలా పొడవుగా, వీడికి ఎలాంటి కటింగ్ సూట్ అవుద్ది? అసలే దోసకాయ, అందరూ దోసకాయ మామ అంటున్నారు. వీడు ఎన్ని చూడ్డం, వీడికి అక్కడ ఏదో ఫోటో కనపడింది, వీడేం చేస్తాడు శుభ్రంగానే మళ్ళీ దోసకాయకి మళ్ళీ పొడవు పెంచుతాడు, ఎక్కడెక్కడ కొట్టేసి ఇలా ఏమంటాడు. ఇది ఎలా ఉంటుంది? పొట్లకాయలో తెరవద్దు ఫేసు అసహ్యంగా. ఇప్పుడు గుండ్రంగా ఉండి మొహం ఎవడో బొద్దుగా ఉన్నాడు అనుకోండి, ఆడు నిలబెడితే పర్లా సైడ్ని వేసి, వీడు ఎలా వేసి తెంగరదలో ఉంటాడు, బట్ దాన్నే చూసి మురిసిపోతుంటాడు ఇలా ఇలా అనుకునే. కాబట్టి అందరికీ చెప్తున్నా, హెయిర్ స్టైల్ కూడా డ్రెస్లో ఒక పార్టు. డ్రెస్ కోడ్ అని ఒకటి ఉంటుంది, మిలిటరీకి, పోలీస్కి, ఎంప్లాయీస్కి, ప్రతి వాళ్ళకు డ్రెస్ కోడ్ ఉంటుంది. ఆ డ్రెస్ కోడ్లో ఏమేమి ఉంటాయంటే, మీరు వేసుకోవలసిన చెప్పల్సు లేదా షూస్ ఇలాంటివి వేసుకురావాలి. ఆడపిల్లలు మగపిల్లలు యూనిఫామ్ వేసుకురావాలి. జడలు ఎలా వేసుకోవాలి, చున్నీ ఎలా వేసుకోవాలి. తర్వాత సివిల్ ప్యాంటు యూనిఫామ్ షర్ట్ వేసుకురాకూడదు, ప్యాంటు కూడా యూనిఫామ్ ప్యాంటే ఉండాలి. తర్వాత హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి అని చెప్పి మేము స్పెసిఫై చేస్తాం. ఆ హెయిర్ స్టైల్ తోటి రండి. అంతేగాని ఒక్కొక్కడు ఒక్కో స్టైల్ తోటి 4 గీతలు పెట్టుకుని ఎలా పెట్టుకుని రకరకాలుగా దీంతో రావద్దు. ఇంకో విషయం కూడా చెప్తున్నా, సినిమాల్లో చూస్తుంటాం, ఆ టైప్లో ఉండదు లైఫ్, బయట లైఫ్. ఆడెవడో అమ్మాయిలకి లైన్ వేసేస్తున్నాడు, రకరకాల కట్టింగ్లు వేసుకొచ్చేసి ఐ లవ్ యూ కూడా చెప్పాడు ఒక అమ్మాయికి, లెగ్స్ పోదామా అందే, పాస్ చేసుకుంటాడు అదవా. నీకు అర్థం, లెగ్స్ పోదాం అంది. అదేదో సినిమా నువ్వు నేను సినిమా ఒకటి ఉంటుంది బాగా పాత ఉదయకిరణ్ సినిమా, మీరు చూసి ఉంటారు పోసి, మీరు పుట్టలేదేమో అప్పటికి. అందులో హీరోయిన్ లెగ్స్ పోదామంటే ఇద్దరు కలిసి లెగ్స్ పిల్లవుతారు. లెగ్స్ పోవడం అంటే తెలుసు కదా, వాళ్ళ అమ్మ నాన్న చెప్పకుండా ఇద్దరు పోతారు అక్కడికి. పోయి ఏం చేస్తారు, ఒక గేదెని కొనుక్కుంటారు. చివరిలో సినిమాలో ఎండింగ్ చెప్తున్నా, ఆడు కోటేశ్వరుడు కొడుకు, ఈ అమ్మాయి కూడా బాగా డబ్బున్నాడు. ఎందుకు వైజాగే సినిమా తీస్తా, వైజాగ్ బీచ్ భీములు ఇవన్నీ తీశారు దాంట్లో, నువ్వు నేను సినిమా అండి. అది హీరోయిన్ తండ్రిది వైజాగే, భాష కూడా ఇక్కడదే, శ్రీకాకుళం భాష ఉంటుంది కదా, ఆ భాష అనమాట సినిమా, నువ్వు నేను సినిమా. మొత్తం మీద ఇద్దరు లెగిసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిందా మరి ఎలా బ్రతకారు, రూపాయి కావాలి కదా. ఒక గేదెని కొనుక్కుని పేడతోటేమో పిడకలు చేసుకుని అమ్ముకుంటారు, పాలు తీసుకుని పాలు అమ్ముకుంటారు అన్నమాట. అమ్ముకుని ఇద్దరు బ్రతుకుతుంటారు, కాపురం చేసుకుంటారు. మన దగ్గర స్కిల్స్ లేకపోతే మనం చేసే పనులు అవి. అందుకని అమ్మాయిలకి లైన్లో పెట్టాలని అబ్బాయిలను ఆకర్షించాలని అమ్మాయిలు డోంట్ డూ దట్. దరిద్రం అది. మీ దగ్గర వేరే ఆకర్షణ ఉండాలి. అసలు నువ్వు నడుచుకుంటూ వెళ్తా ఉంటే నీలో ఒక ఆరా ఉండాలి. ఆరా, AURA. మీరు చూసే ఉంటారు, స్వామి వివేకానంద ఫోటో చుట్టూ ఒక రకమైనటువంటి ఇది గ్లోలా ఇస్తారు సూర్యకిరణాల్లాగా. అలాగే దేవుడు ఫోటోలన్నింటికీ కూడా రాముడు, కృష్ణుడు, జేసస్ తీసుకుంటే చుట్టూ ఒక సర్కిల్లా ఇచ్చేలా ఇస్తూ ఉంటారు. ఆరా అంటాం దాన్ని. నేనున్నా అనుకోండి, నా చుట్టూ ఒక ఆరా ఉంటుంది. నేను నడుచుకుంటూ వెళ్తూ ఉంటే నా చుట్టూ అది వస్తూ ఉంటుంది. అలాగా ప్రతి వ్యక్తికి ఆరా అంటే ఇట్స్ నథింగ్ బట్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. మీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో చెప్తారు కదరా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ద స్పేస్ అరౌండ్ ఎ ఛార్జ్ ఇన్ విచ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్ ఫెల్ట్, అంతేనా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ద స్పేస్ అరౌండ్ ఎ మ్యాగ్నెట్ ఆర్ మ్యాగ్నెటిక్ పోల్ ఇన్ విచ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్ ఫెల్ట్. గ్రావిటేషనల్ ఫీల్డ్ ఈజ్ ద స్పేస్ అరౌండ్ ఎ మాస్ ఇన్ విచ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఫెల్ట్. చూస్తాం కదా, అలాగా నీకు కూడా ఒక ఆరా ఉంటుంది. నువ్వు నడుచుకుంటూ వెళ్తుంటే నీకు కూడా వస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఎలా వెళ్తున్నాను, నేను వస్తున్నాను, మృత్యుంజయ సార్ వస్తున్నారు, ప్రిన్సిపల్ గారు వస్తున్నారు, మీరు ఏం చేశారు, లేచి నిలబడ్డారు. నిలబడమని చెప్పాము మేము, మరి ఎందుకు నిలబడ్డారు అంటే మా చుట్టూ ఒక ఆరా ఉంటుంది. ఎవడో ఒకడు చూస్తాడు, వచ్చేస్తున్నాడు రోయ్ అంటాడు. వచ్చేస్తున్నారు రోయ్, రూ కాకపోయినా డూ అని అంటాడు కదా కనీసం. వచ్చేస్తున్నాడు రోయ్ అంటాడు. వచ్చేస్తున్నాడు రా ఎందుడికి, ఎవర్రా, ఆరా పాకేసి కూర్చున్న వాళ్ళు ఏం చేస్తాం, చక్కమని లేచి నిలబడతాం. దర్శకుడు ఆరా. ఒక పొలిటీషియన్ వచ్చాడు, ఒక మోడీ వచ్చాడు, మోడీ చుట్టూ ఒక ఆరా ఉంటుంది. ఒక చీఫ్ మినిస్టర్ వచ్చాడు, ఒక ఆరా ఉంటుంది. ఒక టీచర్ చుట్టూ ఒక ఆరా ఉంటుంది. అమ్మ చుట్టూ ఒక ఆరా, నాన్న చుట్టూ ఒక ఆరా. ఆరా మంచిది అవ్వాలి. కొంతమంది దగ్గర ఒక ఆరా ఉంటుంది, పారిపోతాం వాళ్ళు వస్తుంటే, రే పోతూ ఉంటారు అక్కడి నుంచి. ఒకడు వస్తుంటే ఆనందం వస్తూ ఉంటుంది, ఒకళ్ళు వస్తుంటే తేడాగాడు వచ్చేస్తున్నాడు రా బాబోయ్ అని చెప్పి టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. అరే కట్టనా, ఒకడు వస్తుంటే టెన్షన్ వస్తుంది, ఒకడు వస్తుంటే ఆనందం వస్తుంటుంది. సో పాజిటివ్ ఆరా, నెగిటివ్ ఆరా, 2 ఆరాలు ఉంటాయి. ఎవడైతే కష్టపడతాడో ఎక్కువ గంటలు, ఎవడైతే గ్రో అవుతుంటాడో,
ఎవడైతే స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ ఉంటాడో వాడు అందరికీ ఉపయోగపడతాడు. వాడు చుట్టూ ఉండే ఆరా ఏంటది? పాజిటివ్ ఆరా. వాడు నెగిటివ్ థింగ్స్ గురించి మాట్లాడు, వాడి కాలాన్ని వాడు వేస్ట్ చేసుకోడు, వాడు ఎప్పుడు వాడి జీవితంలో ఎదగడానికి ప్రయత్నం చేస్తాడు, ఏదో ఒక విషయం పట్టుకుంటాడు, తపస్సు చేసినట్టు చేస్తాడు, గొప్పవాడు అవుతాడు. గుర్తుపెట్టుకోండి, వయస్సులో భారతరత్న, జనరల్గా భారతరత్న చచ్చిపోయిన తర్వాత ఎత్తున్నారు ఎక్కువ మందికి, కరెక్టేనా? బ్రతికుండగా ఎవరు? బ్రతికుండగా తీసుకున్న వాళ్ళల్లో యంగెస్ట్ ఫెయిల్ ఎవరమ్మా? తెండూల్కర్. క్రికెట్ ఆడినాడికి భారతరత్న ఏంటి? అసలు క్రికెట్కి సంబంధించి ఇండియాని ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోయాడు. ప్రపంచంలో క్రికెట్ ఆడే దేశాలు ఏవైతే వాళ్ళందరినీ దడదల్లాడించాడు. ఒక ఎగ్జాంపుల్ కింద నిలబడ్డాడు బ్యాటింగ్లో. అసలు బ్యాట్ పట్టుకున్నాడంటే అతను అవుట్ చేయడం చాలా కష్టం బౌలర్కి. పొట్టోడు, ఏమైనా పెద్ద పర్సనాలిటీరా? పొట్టిగా ఉంటాడు, పబ్లిక్ ఫిగర్ కాదు, ఎక్కడికి వెళ్ళడు, బయట ఎక్కడ కనపడ్డు మనకి, ఒక క్రికెట్ స్టేడియంలో తప్ప ఎక్కడ కనపడ్డు. అలాంటిది క్రికెట్ ఆడి ఒక మామూలు కుటుంబం నుంచి వెళ్ళి క్రికెట్ ఆడి భారతరత్న దాకా వెళ్ళగలిగాడంటే దానికి ఒకే ఒక కారణం, అతనికి ఉన్న ఒకే ఒక గోల్ ఏంటి? ఒకే ఒక గోలు, బ్యాటింగ్. బ్యాటింగ్ బౌలింగ్ రెండునో ఓన్లీ బ్యాటింగా? ఏమా? ఈజ్ అన్ ఎక్స్పర్ట్ బ్యాట్స్మెన్, నాట్ ఎ బౌలర్. ఎలాగా ఉన్నాడు కాబట్టి బౌలింగ్ ఇస్తున్నారు. రెండు పట్టుకున్నంత గొప్పవాడు అవడు. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ వ్యక్తి అయినా తనకున్న శక్తి సామర్థ్యాలు అన్నీ కూడా ఒకే దాని మీద పెడితేనే ఆ ఒక్క దాంట్లో చాలా గొప్పవాడవుతాడు. లేదనుకోండి, అన్నింటిలోనూ మనం కెలుక్కుంటున్నాం అనుకోండి, అన్నీ తెలుసుకుని ఏం ఉపయోగం ఉండదు, దేంట్లోనే నీకు ప్రావీణ్యత రాదు. మీరు 10th క్లాస్లో మీకు ఆల్రెడీ యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ చాప్టర్ ఉందా స్టేట్ బోర్డులో? ఎవరి గురించి? నిక్ గురించి. ఏమ్మా, మనందరికీ ఒక మంచి మోటివేషన్ గుర్తుపెట్టుకోండి. ఏంటంటే అది చూడండి, చేతులు ఇక్కడ దాకానే ఉంటాయి, ఉండదు, చెయ్యి ఉండదు, రెండు చేతులు లేవు, రెండు కాళ్ళు లేవు, ట్రంక్ ఒక్కటే ఉంటుంది అంతే, హెడ్ను ఈ ట్రంక్ అంతే. స్విమ్మింగ్ చేస్తాడు, బిలియర్డ్స్ ఆడుతున్నాడు, ఎవరో హెల్ప్ లేకుండా కింద నుంచి జంప్ చేసి స్టేజ్ ఎక్కేస్తాడు, స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తాడు, డ్యాన్స్ చేసినప్పుడు పడిపోతాడు, పడుకుంటాడు, మళ్ళీ లేచిపోతాడు. అసలు కాళ్ళు, మనం చేతులు, నేను పడుకోమని చేతులు లేకుండా, చేతులు వాడకుండా లేకమంటే లేగలేము. అది కట్టనా? చేతులు వాడకూడదు, చేతులు వాడకూడదు, వాడకుండా లేగాలంటే లేగడమే కష్టం మనకి. అలాంటిది కాళ్ళు చేతులు లేకుండా మనకన్నా అన్ని పనులు చేస్తున్నాడు అతను. మనం చేయలేని ఎన్నో పనులు చేస్తున్నాడు. కారణం, నాకు ఈ లేవు కాబట్టి నేను చెయ్యగలనని ఒక క్వశ్చన్ మార్కు, ఎందుకు చెయ్యలేను అని రీసెర్చ్, అంతేనా? ఆ మొండంతో ఆ స్టెమ్ ఏదైతే ట్రంక్ ఉందో ఆ ట్రంక్ తోటి అన్ని పనులు చేసి ఇవాళ ప్రపంచంలో 90% జనాభా చేయలేని పనుల్ని అతను చేసేస్తున్నాడు. అంటే భగవంతుడు మనకు అంత గొప్ప శక్తి ఇచ్చాడు, ఈ బాడీకి అన్ని ఎబిలిటీస్ ఇచ్చాడు, ఈ మైండ్ అంత గొప్పది, బ్రెయిన్ అంత గొప్పది, కానీ దాన్ని వాడుకోవట్లే మనం. గుర్తుపెట్టుకోండి. అదే లెసన్లో సోక్రటీస్ గురించి ఉంది, మీకు ఉందమ్మా? ఏమిరా స్టేట్ బోర్డు సోక్రటీస్ ఉందా అందులో? సోక్రటీస్ ఇప్పుడు కాదు, 2500 సంవత్సరాల క్రితం, క్రీస్తుకు ముందు 500 సంవత్సరాలు, క్రీస్తు పుట్టక ముందు 500 సంవత్సరాల క్రితం మన సోక్రటీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎక్కడో పుట్టాడు, 2500 సంవత్సరాలు అయిపోయింది చచ్చిపోయి, అయినా కానీ వాళ్ళు మనం ఈ మీటింగ్లో సోక్రటీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో సోక్రటీస్ మీద ఒక లెసన్ ఉంది అని అంటే అతను చనిపోయాడా ఇంకా బ్రతికే ఉన్నాడా? ఏమో చెప్పండి. బతికున్న వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం మనం, ఇంకా సోక్రటీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే స్టిల్ ఈజ్ అలైవ్. ఎందువల్ల అంటే ఆ మహానుభావుడు జీవించిన విధానం అటువంటిది. పనికిరాని వాటి జోలికి వెళ్ళా, పనికొచ్చే వాటి గురించే మాట్లాడాడు. ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటాడు, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి. రేపొద్దున్న అతన్ని పాయిజన్ ఇచ్చి చంపేస్తారు, మీకు లెసన్లో వస్తుంది. తెల్లవారితే విషమిచ్చి చంపుతారు, అయినా కానీ ఆ రాత్రంతా మెలకువ ఉండి చనిపోయే ముందు కూడా ఇంకా కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాడు. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏదో వినపడితే దూరంగా డిఫరెంట్గా ఉంది అని తీసుకురండి అని చెప్పి శిష్యులను పంపించి ఆ నైటు ఆ మ్యూజిక్ ఎలా వాయించాలో ఆ ఇన్స్ట్రుమెంట్ మీద నేర్చుకున్నాడు. ఎంత మహానుభావుడు చెప్పండి. అందగాడు అంటే సోక్రటీస్ చెప్తారు హిస్టారియన్స్, ఆ ఫేస్ చాలా అసహ్యంగా ఉండేదట. సోక్రటీస్ ఫేస్ చూస్తే పగలు చూస్తే రాత్రి కళ్ళకు వస్తాడు, అందగాడు కాదు. అతని మొహం అంతేం అందంగా ఉండదంట యాక్చువల్గా. కానీ ఇవాళ సోక్రటీస్ ఇన్నాళ్ళు ఇంకా బ్రతుకున్నాడు,
భూమి మీద ఎక్కడో కంట్రీలో పుడితే అన్ని కంట్రీలు అతని గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే అతనికి ఉన్నటువంటి యాటిట్యూడ్ అదే అంత ఎత్తుకు తీసుకెళ్ళింది ఆయన్ని. కాబట్టి లెర్నింగ్ మీద మనం పెట్టాలి తప్ప పనికిరాని వాటి గురించి మనం మాట్లాడకూడదు. పనికొచ్చే వాటి గురించే మనం ఆ లెర్నింగ్ మీద పెట్టాలి. మనకు కావాల్సింది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ వాటి మీద మనం పెడదాం. మంచి టీం ఉన్నారు, ఎక్సలెంట్ ప్రిన్సిపాల్, మీకు ఎనర్జీ ఉన్న ప్రిన్సిపాల్. ఆయన ఉండేది కూడా పైన ఈ బిల్డింగ్ మీద టెర్రస్ మీద ఉంటున్నారు, ఆయన టెర్రస్ హౌస్లో. సో మీకన్నా ముందు ఇక్కడ ఉంటారు, మీరందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెళతారు. యంగ్ అండ్ ఎనర్జెటిక్ ప్రిన్సిపల్. అలాగే ఆయనతో పాటు ఉన్న టీం ఉంది, ఎక్సలెంట్ టీము. ఎన్నో సంవత్సరాలు అడ్వాన్స్డ్ మెయిన్స్ అలాగే నీట్ కోచింగ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ అందరూ కూడా వాళ్ళు మీకు బోళం తెస్తూ ఉంటారు, వాళ్ళు పోస్తూ ఉంటారు. మీరు చిల్లులు గిల్లు నట్టుకుంటే మేమేం చేయలేం. మీరు చాలా చక్కగా హోల్డ్ చేసి చెప్పినట్టుగా మీరు విని ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీరు చక్కగా వర్క్ చేసుకుంటే డెఫినెట్గా మీరు అంతా గ్రో అవుతారు, మంచి మంచి ర్యాంకులు తెచ్చుకోవచ్చు, మంచిగా మీరు బెటర్గా సెటిల్ అవ్వచ్చు. డబ్బు మీకు ఎంతైనా ఉండొచ్చు మీ అమ్మ నాన్న దగ్గర, డబ్బు వల్ల మీకు విలువ రాదు, గుర్తుపెట్టుకోండి. మీకు విలువ రావాలంటే దేని నుంచి వస్తుంది? మీరేంటి అనే దాన్ని బట్టే వస్తుంది. వాట్ ఆర్ యూ అంటే యూ హ్యావ్ టు డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్, నాట్ యువర్ పేరెంట్స్, నాట్ యువర్ హౌస్, నాట్ యువర్ కార్. వాట్ ఆర్ యూ అంటే అర్థం క్లియర్గా మధురవాడలో రోడ్డు మీద కనపడుతుంది ఒక పెద్ద టవర్ బిల్డింగ్, అది మాదే. వాట్ ఆర్ యూ అంటే బిల్డింగ్ చూపిస్తావుటరా చెప్పండి. వాట్ ఆర్ యూ అంటే అది చూపిస్తావండి. లేకపోతే బీచ్ రోడ్లో 4 ఫ్లాట్లు ఉన్నాయి, లేకపోతే మా నాన్న ఎమ్మెల్యే, లేకపోతే మా అమ్మ ఏమో కౌన్సిలర్. ఈ కాదు. వాట్ ఆర్ యూ అంటే నువ్వేంటి, నీ దమ్మేంటి, అసలు నువ్వేంటో చెప్పు. అంటే అమ్మ గురించి మనం మాట్లాడకూడదు, నాన్న గురించి మనం మాట్లాడకూడదు, మనకు ఆస్తిపాస్తుల గురించి కూడా మనం ఏంటో చెప్పాలి. ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ అన్ ఇంటర్మీడియట్ స్టూడెంట్, and then I finished my 10th recently. I scored 580. Now I am pursuing my MPC group in Tirumala Junior College, and I am one of the best students in the campus in all aspects, not only education. Behavior paranga gaani, attitude paranga gaani, I am treated to be the best, one among the few best students. And my aim is to become an engineer, and I want to pursue my engineering in one of the best engineering colleges in the country. I want to pursue medical career, and I want to do my MBBS in one of the best medical colleges in the country. ఎలా నువ్వు మాట్లాడాలి అంతే తప్ప నేను పలానా పలానా అని చెప్పి నువ్వు వేరే వాళ్ళ అడ్రస్ నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీ దగ్గర దమ్ము లేనట్టు లెక్క. కాబట్టి మీరు ఈ కాలేజీకి వచ్చారు కాబట్టి మీరు స్టడీస్ ఒకటే కాకుండా యాటిట్యూడ్ పరంగా అర్థమైనా మీరు మంచి యాటిట్యూడ్ మీరు డెవలప్ చేసుకుని మంచి క్రమశిక్షణ తోటి రెగ్యులర్గా కాలేజీకి వస్తూ కాలేజీ మానకుండా అర్థం కాని ఏమైనా ఉంటే మళ్ళీ టీచర్ని జస్ట్ ఆన్సర్ చేయండి. లెసన్ చెప్పేటప్పుడు మీకు అర్థం కాకపోతే, మీకు డౌట్ ఉన్నట్టు అర్థం వెంటనే టీచర్ అడుగుతారు ఏం కావాలని మీరు లెక్చరర్, జస్ట్ మీ డౌట్ చెప్పండి, వాళ్ళు క్లియర్ చేస్తారు. ఎగ్జామ్ పెడుతుంటారు, మానేయకండి ఎగ్జామ్ రాయాలని. ఎగ్జామ్ రాయండి, తక్కువ వస్తే వచ్చినాయి. ఎగ్జామ్ పెట్టుకునే దేనికి మనం ఎలా ఉన్నామో తెలుసుకోవడం కోసం. మిర్రర్లో చూసుకుంటే మన ముక్కు లావుగా కనపడుతుంది, చూసుకోవడం మానేద్దామా? ఏరా మిర్రర్లో చూసుకుంటే చింపురు జుట్టు కనపడుతుంది, చూసుకోవడం మానేద్దామా? సరి చేసుకుందామా? జుట్టు సరి చేసుకుంటాం. సో మిర్రర్ ఈజ్ ఎన్ హెల్పింగ్ డివైస్. మిర్రర్ చెప్పుద్ది మనం ఎలా ఉన్నామో చెప్పుద్ది. అలాగా ఎవ్రీ ఎగ్జామినేషన్ ఈజ్ ఎ మిర్రర్. మీరు ఎలా చదువుతున్నారు ఎలా ఉన్నారని చెప్పి తెలుసుకోవడానికి ఆ ఎగ్జామ్ ఉపయోగపడుద్ది. రాని ఏమనుంటే మళ్ళీ మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, అంతే తప్ప ఎగ్జామ్ మానేయకూడదు. రెగ్యులర్గా కాలేజీకి రావాలి. అలాగే నెక్స్ట్ మొబైల్ అయ్యి వాడకూడదు, ఇంటర్నెట్ పని లేదు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేటికి అమ్మా నాన్నే గౌరవించండి. ఇంటి దగ్గర మీకు ఖాళీ దొరికిందనుకోండి, చదవడం మీద బోర్ కొట్టిందనుకోండి, రిలాక్సేషన్ కావాలనుకుంటున్నారనుకోండి, ఫ్రెండ్గా ఫోన్ చేసి బయటికి వెళ్ళిపోయి స్ట్రీట్ ఫుడ్లు తినడం కాదు. నీకు ఏదైతే కావాలో అమ్మని చేయమని హెల్ప్ చేయి కొంచెం, లేదా నువ్వే చేసుకో. అందుకని చెత్త తినొద్దు. ఆ స్ట్రీట్ ఫుడ్ నుండి ఎప్పుడన్నా నెలకోసారి పర్లేదు, కానీ మీరు ఫ్రీక్వెంట్గా తింటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్, వాటిల్లో చెత్త చెదారం చాలా వేసేస్తారు. అందులో అమ్మ చేసిన దానికన్నా అవి రుచికరంగా ఉంటున్నాయి అంటే అర్థం ఏంటి? అమ్మ వెయ్యిని వెయ్యో ఏరా, అమ్మ వెయ్యిని వెయ్యో వాళ్ళు వేసేస్తున్నారు, అందుకనే నాలికి అలా కనపడుతున్నాయి. మరి అవి మంచి అయితే అమ్మ కూడా వేస్తుంది కదా, అవి మంచి కాదు కాబట్టి అమ్మ ఇట్లా. కాబట్టి అవన్నీ రకరకాల కలర్స్, రకరకాల టేస్టింగ్ ఏజెంట్స్, ఇవన్నీ కలిపేస్తే మన స్టొమక్లో ఉండేటువంటి ఆ లేయర్స్ ఉంటాయి కదా, ఇంటెస్టైన్ పైన సర్ఫేస్ మీద ఉండే లేయర్స్, ఆ లేయర్స్ డ్యామేజ్ అయిపోతాయి.
తర్వాత వాటిని సరైన నీళ్లు వాడరు అక్కడ, ఏదో వాటర్ పట్టుకొచ్చి వాడేస్తుంటారు పానీపూరీలకి, అలాగే వాటికి వీటికి. మీరు లొట్టలు వేసుకుని మరీ తినేస్తారు కదా. సో దాని ద్వారా బ్యాక్టీరియా లాంటి ఎలికో బ్యాక్టీరియా ఏమి ఉంటాయి కదా, పైలోరి, హెచ్ పైలోరి ఇలాంటి బ్యాక్టీరియాలు వెళ్తే అక్కడి నుంచి మనకే కాదు, ఇంట్లో వాటర్ తాగేసి గ్లాస్ అక్కడ పెడతాం, మనమే తాగాం కదా, అమ్మ మళ్ళీ తాగేస్తుంది. అందులో మనకున్న బ్యాక్టీరియా మళ్ళీ ఆళ్ళల్లో ప్రవేశించి ఇంట్లో అందరికీ కూడా రకరకాల డిసీజులు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అవన్నీ కాదు, ఇంట్లో మమ్మీకి హెల్ప్ చేయండి, డాడీకి హెల్ప్ చేయండి, కుకింగ్ కూడా నేర్చుకోండి, అబ్బాయిలైనా సరే తప్పేం కాదు. యూఎస్ వెళ్తే మీకు ఇల్లు మీరే కడుక్కోవాలి, మీ బట్టలు మీరే ఉతుక్కోవాలి, అంతేనా. నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఉంటే ఒక వారం ఒకడు వంట చేసుకోవాలి. లేదు బయట తిందామంటే, హోటల్కి పోయి తిందామంటే మీ జీతం దానికి సరిపోద్ది. వంట మనిషిని పెట్టుకుంటే మీ శాలరీలో 75% శాలరీ వంట మనిషికి ఇచ్చేయాలి. నీకు నెలకు $5,000 అయితే వంట మనిషికి $4,000, అది పార్ట్ టైం ఎంతకే వంట చేసి వెళ్ళిపోద్ది, నువ్వు రోజంతా పని చేయాలి 5,000 కోసం. కాబట్టి అక్కడ ఉద్యోగస్తుల కన్నా కింద లెవెల్లో పనిచేసే వాళ్ళు ఎంప్లాయ్ దోస్ పీపుల్. కాబట్టి ఇవన్నీ మనం నేర్చుకుంటే తప్పేం కాదు, అమ్మకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది, మనకు కూడా రిలాక్సేషన్. కొంచెంసేపు చదువు నుంచి దూరంగా ఉంటాం, అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ చక్కగా తినేసి మళ్ళీ వచ్చి మనం చేసుకోవచ్చు, అంతేగాని ఊరట్టు తిరగొద్దు. నెక్స్ట్ ఇంకోటి, బైక్లో ఎక్కొద్దు. మీకు లైసెన్స్ లేదు, 18 ఏళ్ళు పూర్తయితే తప్ప లైసెన్స్ ఇవ్వరు. కాబట్టి బైకులు మీరు తీయొద్దు. డ్రైవింగ్ వస్తే గొప్ప ఏం కాదు, ఎవడు పడితే అడు చేస్తాడు. నాకన్నా మా డ్రైవర్ బాగా డ్రైవ్ చేస్తాడు. మా డ్రైవర్ 10th క్లాసే చదువుకున్నాడు. మా డ్రైవర్ డ్రైవింగే చేస్తాడు, ఇంకేం చేయడు. అర్థం క్లియర్గా. కాబట్టి ఏం చేస్తాడు, పర్ఫెక్ట్ డ్రైవర్. అరే కట్టనా ఏరా, ఇందాక చెప్పాను కదా, మా డ్రైవర్ డ్రైవింగ్ ఒకటే చేస్తాడు కాబట్టి ఈజ్ అ పర్ఫెక్ట్ డ్రైవర్, ఈజ్ వెరీ గుడ్ ఎట్ డ్రైవింగ్. నేను డ్రైవ్ చేస్తాను, నాకు వచ్చు, బట్ ఐఎమ్ నాట్ ఎ ప్రొఫెషనల్ డ్రైవర్ కదా. సో ఐఎమ్ నాట్ ఎ పర్ఫెక్ట్ డ్రైవర్, ఐఎమ్ ఎ గుడ్ టీచర్, ఐఎమ్ ఎ గుడ్ కౌన్సిలర్, అంతేగాని నాకు డ్రైవింగ్ రాదు. కాబట్టి నేను డ్రైవింగ్ అతనితో నేను పోటీ పడకూడదు. సరదాగా ఏదో కొంచెం సేపు పర్లేదు, కానీ నేను రాజమండ్రి నుంచి ఇక్కడికి నేను కారు వేసుకొచ్చేస్తానని చెప్తే ఈ లోపు నాకు ఇంకో పని ఏదో ఆలోచన వస్తుంటుంది. రద్దు రాదు, ఈ లోపు కళ్ళలో మోతాడిని ఏ 120 స్పీడ్తో వస్తూ ఏ పోలుకు కొట్టేసి ఏ డివైడర్కి కొట్టేస్తే ఇంకా డైరెక్ట్గా ఎక్కడికి పైకే, ఇంకా అవునా కదమ్మా. కాబట్టి ఐఎమ్ నాట్ ఏ డ్రైవర్. అలాగా ఏదో ఒకటే కదా, ఏదో ఒకదాని మీద మనం పెట్టాలి. అందుకని మనం ఇంక అన్ని పనులు పెట్టుకోకుండా చక్కగా ఇంట్లో అమ్మకాలంటే చిన్న హెల్ప్ చేస్తూ మనకు కావాల్సినవి మనం చేయించుకుని అక్కడ చక్కగా ఆహారం తిని అవి చేస్తే మనకు సరిపోద్ది. అలాగే మీరు డ్రైవింగ్ సూటబుల్ కాదు, మీ ఏజ్కి, మీ ఎమోషన్స్కి, మీకు ఉండేటువంటి ఎగ్జైటింగ్ లక్షణాలకి మీరు బండి ఎక్కకూడదు. ఎందుకంటే మీరు ఎంత బుద్ధిమంతులైనా వెనకాల ఎవడో ఫ్రెండ్ ఎక్కుతాడు, రెచ్చగొట్టేస్తాడు. రే అమ్మారా, పోనే స్పీడ్ పెట్టరా, రే అమ్మాయిలు వెళ్ళిపోతారా, స్పీడ్ పెట్టరా అంటే వీడు ఒకేసారి ఏం చేస్తాడు, ఈ అంటాడు, ఇలాగా జీయమని వెళ్ళి అక్కడ డివైడర్ కొట్టేద్ది, డామని నిద్ర పడతారు, అందరూ వచ్చేస్తారు, అమ్మాయిలు కూడా వచ్చి మనం చూస్తారు. పిచ్చ నా కొడుకు, తింగర నా కొడుకు, అయిపోయింది నా కొడుక్కి, ఏ కాలో చెయ్యి ఇరిగిపోద్ది, ఇంకా అమ్మాయిలు లేదు, బొంగు లేదు. అర్థం కావడం కోసం మామూలు భాష వాడుతున్నాను నేను. కాబట్టి మనం మంచోళ్ళమైనా మన వెనకాల ఉన్న వాళ్ళు వదలరు కదా, ఏదో రెచ్చగొట్టేస్తూ ఉంటారు. సో గర్ల్స్ అయినా బాయ్స్ అయినా, అది స్కూటీ అయినా బుల్లెట్ అయినా, యు ఆర్ నాట్ సపోజ్డ్ టు డ్రైవ్. కాబట్టి కాలేజీకి వేసుకురావడం కాదు మేము అలో చెయ్యం. అలాగే ఓన్ ట్రాన్స్పోర్ట్ అని ఆటోలు అవి కూడా ఎక్కండి. ఆటోల్లో ఎక్కువ మందిని ఎక్కించుకుంటారు, అవునా. ఆడు ఇష్టం వచ్చిన డ్రైవ్ చేస్తుంటాడు, యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఆటోలకి ఎక్కువ, టర్న్ అయిపోయేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ. కాబట్టి మనకు అన్నింటికన్నా ఇంపార్టెంట్ మన ప్రాణం, దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. స్కూల్ బస్సెస్ తిరుగుతున్నాయి, ప్రిఫరబుల్లీ బస్సులు ఎక్కండి, 4 అడుగులు నడవండి, అవసరం ఇంటి దగ్గర నుంచి బస్ స్టాప్ దాకా నడిస్తే మంచిదే కదా ఆరోగ్యానికి. ఏరా గుండె బాబంజా, ఊపిరితిత్తులు బాబంజా, చెమట పడద్దు, కాస్త స్కిన్ హెల్తీగా తయారవుద్ది, కాస్త సన్ రైజ్ తగిలితే డి విటమిన్ తయారవుద్ది, కాల్షియం అబ్జార్ప్షన్ బాగుంటుంది, ఎంత మంచిదిరా. కాబట్టి 4 అడుగులు నడవండి, అంతేగాని మీ ఇంటి దగ్గర బస్సు రావట్లేదని ఆటోకి రావద్దు. 1 కిలోమీటర్ నడిచి రండి బస్ స్టాప్ దగ్గరికి, తప్పే ఉంది. మళ్ళీ 1 కిలోమీటర్ నడిచి వెళ్ళండి, ఇబ్బంది ఉంది, పెద్దళ్ళు అయ్యారు కదా. కాబట్టి ఓన్ ట్రాన్స్పోర్ట్ కూడా వద్దు, చక్కగా వీటి మీద రండి. లేదా మీ పేరెంట్స్ దింపుతానంటే దింపమనండి, ఇబ్బంది ఏమీ లేదు. మళ్ళీ పిక్ చేసేటప్పుడు కూడా వాళ్ళతో పిక్ చేయండి. మంచి వాళ్ళతో స్నేహం చేయండి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. ఎవరన్నా మీతో స్నేహం చేస్తానికి ఇష్టపడుతున్నప్పుడు వాళ్ళ క్యారెక్టర్ ఏంటో చూసుకోండి. వాళ్ళు సరిగా ఉంటారా లేదా, వాళ్ళు మాట్లాడే మాటలు మంచి మాటలా కాదా, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, దానివల్ల మీరు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా. సో వాళ్ళ దగ్గర మంచి ఆరా ఉందా, బ్యాడ్ ఆరా ఉందా, గుడ్ ఆరా ఉందా, ఇవన్నీ మీరు సెలెక్టివ్గా ఫ్రెండ్స్ని పెట్టుకోండి. అంతేగాని ఆడేదో నవ్వించేస్తున్నాడు మనల్ని, ఆడు యాక్టివ్గా ఉన్నాడు, ఆడి దగ్గర బైక్ ఉంది, ఆడి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఈ కాదు మనకు కావాల్సింది. మనకి
చక్కగా ఉపయోగపడాలి, మనల్ని మనం తీర్చిదిద్దుకోవడంలో వాడు యాటిట్యూడ్ మనకు హెల్ప్ చేయాలి. అటువంటి వాళ్ళతో మీరు స్నేహం చేయాలి. ఈ జాగ్రత్తలు మీరు తీసుకోండి ఏమ్మా. తీసుకుని మీరు రెగ్యులర్గా కాలేజీకి వస్తే ఇంత ఎక్సలెంట్ టీం ఉన్నారు కాబట్టి దే విల్ డెలివర్ డెఫినెట్లీ వెరీ గుడ్ సర్వీసెస్. మధ్యలో నేను వస్తుంటాను, డైరెక్టర్ ఈఎంఆర్ సార్ వచ్చారు, ఆయన కూడా మాట్లాడతారు, వాళ్ళు కూడా వస్తుంటారు కౌన్సిలింగ్ వాటికి. మీరంతా కూడా ఇంటర్మీడియట్ చాలా మంచి మార్కులతోటి పాస్ అవడమే కాకుండా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్, ఈఏపీ సెట్ వాటిల్లో మంచి ర్యాంకులు తెచ్చుకునే దిశగా మీరు ముందు నుంచి కష్టపడాలని చెప్పి నేను ఆశిస్తాను. అలాగే మీరంతా ఎంతో విశ్వాసంతో ఈ తిరుమల జూనియర్ కాలేజీలో జాయిన్ అయ్యారు. సో డెఫినెట్గా మీ విశ్వాసాన్ని మరింత పెంచేలా ఎంటైర్ టీము మిమ్మల్ని తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి తిరుమల జూనియర్ కాలేజ్ అసైన్మెంట్ తరఫున మీ అందరికీ నేను హామీ ఇస్తూ, మీరు వేరే వాళ్ళ పిల్లలు కాదు, వేరే వాళ్ళ పిల్లలే కాదు, మాకు కూడా పిల్లలే, మా పిల్లలే అని మేమంతా భావించి మిమ్మల్ని తప్పు చేస్తే దండించడానికి ప్రయత్నం చేస్తాం, మందలించడానికి ప్రయత్నం చేస్తాం. చేయవద్దా? వద్దా? అనుకోమా మా పిల్లలను అనుకోమా? ఏమిరా అంటే మా పిల్లలు అనుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మా అబ్బాయి డాక్టర్ యూఎస్లో సూపర్ స్పెషలిస్టు, మా అమ్మాయి జనరల్ సర్జన్ చెన్నైలో, నా ఇద్దరు పిల్లలు డాక్టర్లు, ఫ్రీ సీట్లు. పక్కన పెట్టేయండి డైరెక్టర్ సారు ఈఎంఆర్ సారు. సో ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు, పెద్ద పాప కాన్పూర్ ఐఐటి ఇక్కడే రాజుల తలవలస క్యాంపస్లో చదివి ఇప్పుడు కాన్పూర్ ఐఐటిలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేస్తుంది. చిన్న పాపకి 720కి మనం నీట్ ఎగ్జామ్ రాసింది. షీ గాట్ 668 720కి. మంచి కాలేజీలో, టాప్ కాలేజెస్లో, మన స్టేట్లో బెస్ట్ కాలేజ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఇదే వైజాగ్లో. ఇదే కాకుండా నేషనల్ వైడ్ చాలా మంచి కాలేజీలో అమ్మాయికి ఎంబీబీఎస్ సీట్ వస్తుంది, ఫ్రీ సీట్, మెరిట్ బేసిస్ మీద. అంటే మిమ్మల్ని అందరినీ మా పిల్లలు అనుకోవడం వల్ల ఏమవుతుంది, మిమ్మల్ని అందరినీ ఆ స్థితికి తీసుకెళ్లాలని మేము ప్రయత్నం చేస్తాం. అర్థమైందా నేను చెప్పింది? మీరందరూ బాగుండాలి. 2 ఏళ్ళు మీతో మాకు అసోసియేషన్ ఉంది. క్లియర్గా చెప్పాలంటే అమ్మా నాన్నతో మీరు ఉండేది చాలా తక్కువ కదా. ఎక్కువ ఎక్కడ ఉంటారు? కాలేజీలోనే ఉంటారు, డే అంతా ఇక్కడే ఉంటారు. కాబట్టి ఇక్కడ మాతో మీరు అసోసియేట్ అవుతున్నారు కాబట్టి మా బిడ్డల కింద లెక్క. కాబట్టి మీరంతా బాగుండాలని కోరుకుంటాం. కాబట్టి మేమన్నా చిన్నగా మందలించినా పాజిటివ్గా తీసుకోండి. తప్పని చెప్పామనుకోండి, మార్చుకోవడానికి ట్రై చేయండి. చేసి మీరంతా మాకు సహకరిస్తే డెఫినెట్గా మీ అందరినీ చక్కగా తీర్చిదిద్దుతామని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.